హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుండి. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 9B అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసే ముందు కంపల్సరీ ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్చువల్ వీడియోస్ చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని యూజ్ చేస్తే మీకు ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. సో దట్ వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడండి కంపల్సరీ. ఎందుకంటే కాన్సెప్ట్స్గా మీరు స్ట్రాంగ్ అయితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటేనండి, ఫస్ట్ సెక్షన్ ఇక్కడ మనకి 3 సెక్షన్స్ ఇచ్చారు. అందులో ఇది ఫస్ట్ సెక్షను. ఫస్ట్ సెక్షన్లో ఇన్ ఎక్సర్సైజెస్ 1 to 7 అంటే క్వశ్చన్స్ అన్నమాట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ 7 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కొక్క క్వశ్చన్లోనే ఒక్కొక్క కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్కి తగ్గట్టుగా మనము స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఫర్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అని చెప్పి అడిగారండి. నేను ఈ చాప్టర్లో సెకండ్ వీడియోలో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పి, సెకండ్ కాదు థర్డ్ వీడియో అనుకుంటా, అందులో ఈ ఈక్వేషన్స్ ఎలా వస్తాయి, ఎక్స్ యాక్సిస్ ఈక్వేషను, వై యాక్సిస్ ఈక్వేషను, హారిజంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము, ఇంటర్సెప్ట్ ఫాము అన్నీ కూడా అక్కడ చెప్పానండి. అది కంపల్సరీ చూడండి. సో ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. అలాగే ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏ పాయింట్ తీసుకున్నా కానీ y కోఆర్డినేట్ అనేది 0 ఉంటుంది. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా y ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి దిస్ కండిషన్ రిప్రజెంట్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్. అలాగే వై యాక్సిస్ పైన ఉన్న ప్రతి పాయింట్ కూడా ద పాయింట్ విచ్ లైస్ ఆన్ ద వై యాక్సిస్ సాటిస్ఫై ద కండిషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద వై యాక్సిస్. సెకండ్, లైన్ పాసింగ్ త్రూ అని చెప్పి ఒక పాయింట్ మరియు స్లోప్ ఇచ్చారు. సో మనకి స్లోప్ పాయింట్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ తెలుసు. అంటే స్లోప్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది. ఇక్కడ పాయింట్ ఇచ్చింది అంటే ఒక లైన్ మీద ఉన్నట్టు అండి. ఇప్పుడు లైన్ తీసుకుంటే ఈ లైన్ మీద ఉన్న పాయింట్ ఒక ఫిక్స్డ్ పాయింట్, దీన్ని ఒక ఫిక్స్డ్ పాయింట్ అని చెప్తాము. అలాగే ఈ లైన్కి సంబంధించిన స్లోప్ కూడా ఇచ్చేసారు. ఈ ఫిక్స్డ్ పాయింట్ని x0, y0 అనుకుందాము. అలాగే స్లోప్ని m అని అనుకున్నాం. సో పాయింట్ స్లోప్ ఫామ్ అంటే ఏంటంటే y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x0. గుర్తుపెట్టుకోవాలి, ఒక పాయింట్ స్లోప్ ఇచ్చినప్పుడు లైన్ యొక్క ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. సింపుల్గా x0 అంటే 3 అవుతుంది. అలాగే x0 అంటే -4 అవుతుంది, y0 అంటే 3 అవుతుంది. అలాగే m ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మీకు ఈక్వేషన్ వస్తుంది, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గివెన్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజన్ అండ్ స్లోప్ m అని చెప్పి ఇచ్చారు. అంటే ఇది కండిషన్ అన్నమాట. అర్థమైందండి, నేను క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్నే రాశాను అక్కడ గివెన్ అని చెప్పి. సో థర్డ్ది పాసింగ్ త్రూ ఆరిజన్ విత్ ద స్లోప్ m. సేమ్ మళ్ళీ ఒక పాయింట్ స్లోప్ ఇచ్చారు కాబట్టి మనం మళ్ళీ స్లోప్ పాయింట్ ఫామ్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఇచ్చిన పాయింట్ అంటే దీన్ని x0, y0 అని అనుకోవాలండి. అలాగే ఇది స్లోప్. సో y మైనస్ y0 అంటే 0, x0 కూడా 0. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు mx అనే ఈక్వేషన్ వస్తుంది, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. గివెన్ ఏ లైన్ పాసింగ్ త్రూ ఒక పాయింట్ ఇచ్చి అండ్ ఇంక్లైన్డ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 75 degrees. చాలా ఇంపార్టెంట్. లైన్ మీద ఒక పాయింట్ ఇచ్చారు. ఏంటి ఆ పాయింట్? 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3. అలాగే మనకి డైరెక్ట్గా స్లోప్ ఇవ్వకుండా అండి ఎక్స్ యాక్సిస్తో ఈ లైన్ చేసేటువంటి యాంగిల్ ఇచ్చారు. ఎంతంట? 75 degrees అంట. దిస్ ఈజ్ కాల్డ్ ఇస్ ద ఇంక్లినేషన్ తీటా అని అనుకుంటే మనకి స్లోప్ ఏమవుతుందంటేనండి tan తీటా అవుతుంది. అంటే మనకి ఇండైరెక్ట్గా స్లోప్ ఇచ్చేసినట్టే, కాకపోతే మనం దానికి tan అప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ థీటా ఈజ్ ద ఇంక్లినేషన్ అంటే ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటి యాంగిల్ని ఇంక్లినేషన్ అని అంటాం. అప్పుడు మనకి tan తీటా అనేది స్లోప్ అవుతుందండి. సో tan 75 degrees ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇది ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు tan 75 degreesని
tan 45 degrees ప్లస్ 30 degrees అని రాసుకోవచ్చండి కదా, ఎందుకంటే 45 ప్లస్ 30 అంటే 75. దీనికి tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా అప్లై చేసేయండి. tan ఆఫ్ a ప్లస్ బి అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం. a ప్లేస్లో 45 degrees, b ప్లేస్లో 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు మనకి స్లోప్ వచ్చేసిందండి, అలాగే ఒక ఫిక్స్డ్ పాయింట్ కూడా ఉంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇదే కదా, y మైనస్ వై నాట్. మీకు ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంటే రాసుకోండి పక్కన x నాట్ ఈజ్ ఈక్వల్ టు 2, y నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ రూట్ 3. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే పక్కన రాసుకోవచ్చు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తేనండి మనకి ఈ స్టెప్ వస్తుంది. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ 3 మైనస్ 1 అని ఉంది కదా, ఇది డెనోమినేటర్గా ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అవ్వడం కోసం నేను ఈక్వేషన్ మొత్తాన్ని స్క్వేర్ రూట్ 3 మైనస్ 1తో మల్టిప్లై చేశానండి. అప్పుడు ఏమవుతుందండి, ఇట్ సైడ్ ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ ఇట్ సైడ్ ఇది మల్టిప్లై అవుతుంది. ఇదిగోండి స్క్వేర్ రూట్ 3 మైనస్ 1 టైమ్స్ y మైనస్ 2 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇంక ఇది క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి ఇంకా మనకి ఏముంటుంది, స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1 టైమ్స్ x మైనస్ 2. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ 3 మైనస్ 1 ఇంటూ వై మల్టిప్లై చేశాను, అలాగే మైనస్ ఈ వాల్యూ ఇంటూ ఈ 2 స్క్వేర్ రూట్ 3 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. ఇది ఇక్కడ రాసాను చూడండి, అర్థమైందండి. దట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1 దీంతో ఎక్స్ని మల్టిప్లై చేశాను. ఇదిగో తర్వాత మైనస్ ఈ స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1తో ఈ 2ను మల్టిప్లై చేశాను. ఇదిగో ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇవి రఫ్ చేసేస్తాను ఒక్కసారి, అంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది మనకు కొంచెం. ఇక్కడ ఫర్దర్గా మనం సింప్లిఫికేషన్ చేసుకుంటేనండి, అంటే ఏంటంటే ఈ వాల్యూ ఉంచేసాను, ఇక్కడే ఉంచేసాను. ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి, అండ్ ఇది కూడా మొత్తం కాన్స్టెంటే, అంటే వేరియబుల్ లేదు కాబట్టి ఈ నెగిటివ్ వాల్యూని ఇటు ట్రాన్స్పోజ్ చేసేసానండి. సో ఈ వాల్యూ ఇక్కడ ఉంచేసాం కాబట్టి మైనస్ ఈ వాల్యూ అలాగే ఉంటుంది, అండ్ ఈ నెగిటివ్ వాల్యూ ఇక్కడికి వచ్చినప్పటికి పాజిటివ్ అయిపోద్ది. అండ్ ఇట్ సైడ్ స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1 టైమ్స్ ఎక్స్ అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి వై టర్మ్ ఉంది కదండి, దీన్ని అటు ట్రాన్స్పోజ్ చేసేసాం. ఇది ప్లస్ టర్మ్ కదా, సో ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్. అంటే టోటల్గా ఇక రైట్ సైడ్ ఏమి సింప్లిఫై చేయలేదు. అంటే ఎందుకు ఇలా సింప్లిఫై చేయలేదంటే మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇలాగే ఉన్నది ఆన్సర్. ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఇలా ఇంకా ఇండివిజువల్గా చేయకుండా డైరెక్ట్ వాల్యూ ఉంచేసారు. బట్ ఇక్కడ కాన్స్టెంట్స్ని సింప్లిఫై చేయాలండి. చూడండి, ఫస్ట్ మైనస్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ 2 స్క్వేర్ రూట్ 3 అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అంటే 3 అయిపోద్దండి, మైనస్ 2 ఇంటూ 3 ఇదిగో. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ రూట్ 3 అంటే ప్లస్ 2 స్క్వేర్ రూట్ 3. ఇక్కడ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 2 స్క్వేర్ రూట్ 3, 2 ఇంటూ 1 2. సరిపోయిందా? ఇక్కడ మైనస్ 2 ఇంటూ 3 అంటే 6 మైనస్ 6, అండ్ ఇక్కడ ప్లస్ 2 అంటే ఎంత అండి, మైనస్ 4. ఇక్కడ 2 రూట్ 3, ఇక్కడ 2 రూట్ 3 అంటే రూట్ అనకూడదు యాక్చువల్గా, స్క్వేర్ రూట్ అని అనాలి. బట్ నేను కంగారులో అంటే ఫాస్ట్గా అనేస్తాం కదా, అందుకని రూట్ అని అంటున్నాను అనమాట. సో మొత్తం ఎన్ని స్క్వేర్ రూట్ 3 ఉన్నాయండి, 4. ఇదిగో 4 స్క్వేర్ రూట్ 3 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. ఇక్కడ మనకు 4 కామన్గా ఉంది కదా, 4 కామన్ తీస్తే ఏమవుతుందండి, 4 ఇంటూ స్క్వేర్ రూట్ 3 మైనస్ 1. ఓకే, అంటే ఒక సైడ్ మనకి ఈ వాల్యూ ఉంటుంది, ఇది ఇంకా ఇట్ సైడ్ ఇది ఉంటుంది. దీన్ని నేను ఈ విధంగా రాసుకున్నాను, అంటే ఈ వాల్యూనేమో ఇట్ సైడ్ ఈక్వల్ టు ఈ వాల్యూనేమో ఇట్ సైడ్ రాసుకున్నాను, విచ్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఇక్కడతో ఇక ఉంచేసినా పర్వాలేదండి, నో ప్రాబ్లం. ఫిఫ్త్ అండి, గివెన్ ఏ లైన్ ఇంటర్సెక్ట్స్ x-axis at a distance of 3 units to left of the horizon with the slope -2. చాలా ఇంపార్టెంట్. ఒక లైను స్లోప్ -2 అంట, ఇది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసిందంట. ఏ విధంగా ఇంటర్సెక్ట్ చేసిందంట, ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 units టు లెఫ్ట్ ఆఫ్ ద ఆరిజన్. అంటే ఇది ఆరిజన్ అనుకో, డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేసుకోవాలండి జామెట్రీలో. మీకు డయాగ్రామ్ డ్రా చేయకుండా ప్రాబ్లం మీద ఐడియా రాదు. డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేయాలి, రఫ్ డయాగ్రామ్ అయినా ఏదో ఒకటి డ్రా చేసుకుని ఏం అడిగారు ఏమి ఇచ్చారు అనేది ఆ డయాగ్రామ్స్ ద్వారా మీకు రిప్రజెంట్ చేసి దాని ద్వారా కానీ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నేను ఇక్కడ మ్యాక్సిమం ప్రతి ప్రాబ్లమ్కి కూడా డయాగ్రామ్ డ్రా చేశాను. ఓకే, చూడండి, లెఫ్ట్ సైడ్ అని అక్కడ క్లారిటీగా ఇచ్చారు కాబట్టి లెఫ్ట్ సైడ్ నుండి 3 units అండి, అంటే ఈ పాయింట్ దగ్గర లైన్ ఇంటర్సెక్ట్ చేసిందంట. అండ్ ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది ఏంటంటే,
ఓకే 3 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ అన్నావు కదా, మరి దీన్ని నువ్వు ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా. ఇప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ని లెఫ్ట్ సైడ్ 3 యూనిట్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా లైన్ అంటే డ్రా చేయొచ్చు. కానీ స్లోప్ ఇక్కడ నెగిటివ్ ఇచ్చారండి. ఓకే స్లోప్ ఇక్కడ నెగిటివ్ ఇచ్చారు అంటే దాని అర్థం ఆ లైన్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, సారీ ఇక్కడ నేను డ్రా చేసినట్టు ఉంటుంది. ఒకవేళ మనం డౌట్ అని అనుకున్నాం కదా, ఇలా డ్రా చేసాం అనుకోండి ఇది పాజిటివ్ స్లోప్ అయిపోద్ది, అంటే యాంగిల్ అనేది <90 అవుతుంది కాబట్టి. అర్థమవుతుందండి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే సో అందుకని లైన్ యొక్క పొజిషన్ ఎలా వచ్చింది. ఇప్పుడు సింపుల్ మనకి లైన్ మీద పాయింట్ తెలిసిపోయింది. ఇప్పుడు -3 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ అన్నా కదండి, అంటే 3 యూనిట్స్ దూరంలో ఇంటర్సెక్ట్ చేసినట్టు. మరి ఇక్కడ -3 రాసేవేంటి అంటే మనకి ఇక్కడ డైరెక్షన్ అండి, లెఫ్ట్ సైడ్ అని డైరెక్షన్ అన్నమాట మైనస్ అంటే. అంతేగాని డిస్టెన్స్ -3 అని కాదు, అక్కడ డిస్టెన్స్ 3 యూనిట్సే. మీరు ఇలా తీసుకున్నా 3 యూనిట్సే, కానీ డైరెక్షన్స్. This is the positive direction of the x-axis. This is the positive direction of the y-axis. This is the negative direction of the x-axis and this is negative direction of the y-axis. That's why ఈ పాయింట్స్ మనకి నెగిటివ్ వస్తాయి, ఈ పాయింట్స్ కూడా నెగిటివ్ వస్తాయి. అంటే దాని అర్థం నెగిటివ్ డిస్టెన్స్ అని కాదు, డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయండి -3, 0. ఈ పాయింట్ అనేది లైన్ మీద ఉంది అంటే మనకి డైరెక్ట్గా లైన్ మీద ఉన్న ఒక పాయింట్, దట్ ఈస్ ద ఫిక్స్డ్ పాయింట్ తెలిసిపోయింది, స్లోప్ కూడా తెలిసిపోయింది. సింప్లీ స్లోప్ పాయింట్ ఫామ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ మనకి అప్లై చేస్తే సరిపోతుంది. ఇది ఫిక్స్డ్ పాయింట్ అండి, ఇది x0 అండ్ ఇది y0. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ ద y యాక్సిస్ అంటే 6th క్వశ్చన్లో ఒక లైను ఇంటర్సెక్టింగ్ ద y యాక్సిస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ అబౌవ్ ద హారిజన్, 2 units above the horizon and making an angle of 30 degrees with the positive direction of the x-axis. ఒక లైను y యాక్సిస్ని ఆరిజన్ పైన అబౌవ్ ద ఆరిజన్ అన్నా కదా 2 యూనిట్స్ దూరంగా ఇంటర్సెక్ట్ చేసిందంట. అలాగే x యాక్సిస్ అది ఎంత యాంగిల్ చేస్తుందంటే అండి 30 degrees విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x యాక్సిస్ అని చెప్పి ఇచ్చారు. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఇక్కడ అర్థం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని. అర్థమవుతుందా? అది అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి లైన్ y యాక్సిస్ అబౌవ్ ద హారిజన్ అన్నారు కదా, అంటే y యాక్సిస్ పైన హారిజన్కి పైన y యాక్సిస్ని 2 యూనిట్స్ దూరంగా ఇంటర్సెక్ట్ చేసింది. అంటే లైన్ యొక్క పొజిషన్ ఎలా కూడా రావచ్చు, ఇక్కడ 0,2 పెట్టుకుంటే అంటే 2 యూనిట్స్ దూరం కదా, ఇది ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఇలాగే ఎందుకు డ్రా చేసాను అంటే యాంగిల్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x యాక్సిస్తో యాంగిల్ ఎంత అంటే ఈ యాంగిల్ అన్నమాట 30 degrees అని చెప్పి ఇచ్చారు. ఒకవేళ నేను ఈ పొజిషన్లో డ్రా చేసి 30 degrees అవుతుందండి, ఇంకా ఎక్కువైపోతుంది. ఓకే సో అందుకని నేను లైన్ ఈ విధంగా డ్రా చేశాను. ఇప్పుడు చూడండి ఈ యాంగిల్ వస్తుంది కాబట్టి ఇది మనం 30 degrees అని అనుకోవచ్చు. ఇలా డ్రా చేస్తే ఇది 19 దాటేస్తుంది. దట్స్ వై నేను ఇలా డ్రా చేశాను. ఓకే ఇక ప్రాబ్లంకి వెళ్ళిపోతేనండి అబౌవ్ ద ఆరిజన్ అన్నారు కదా, అంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద y యాక్సిస్. దట్స్ వై కోఆర్డినేట్స్ ఏమవుతాయండి 0,2 విచ్ ఇస్ ద ఫిక్స్డ్ పాయింట్. అండ్ మనకి 30 degrees అంటే ఇంక్లినేషన్ ఇచ్చినట్టు. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x యాక్సిస్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి యాంగిల్ ఇచ్చారు కాబట్టి స్లోప్ ఏమవుతుందండి tan θ అంటే tan 30 degrees విచ్ ఇస్ 1/√3. స్లోప్ వచ్చేసింది, ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసింది, సేమ్ ఫార్ములా y - y0 = m × x - x0. సబ్స్టిట్యూట్ చేసేస్తేనండి మీకు ఈ వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే అంటే వాల్యూ కాదు ఈక్వేషన్. y0 ప్లేస్లో 2 అండి, x0 ప్లేస్లో 0. అండ్ ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్ చేసేటప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డినోమినేటర్గా √3 ఉంది కదా, దాన్ని క్యాన్సిలేషన్ చేయడం కోసం బోత్ సైడ్స్ కూడా √3తో మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది √3 × y √3y - 2 × √3 దట్ ఈక్వల్ టు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ x ఉంటుంది. ఓకే ఈ టర్మ్స్ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మీకు ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది అన్నమాట. మనకి ప్రతి ఈక్వేషన్ కూడా జనరల్ ఫామ్గా ఉండాలి, అంటే ax + by + c = 0 ఫామ్గా ఉండాలి. ఫస్ట్ x టర్ము, తర్వాత y టర్ము, తర్వాత కాన్స్టెంట్, ఆ విధంగా ఉండాలన్నమాట. ఓకే నెక్స్ట్ అండి 7th క్వశ్చన్. లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా 2 పాయింట్స్ ఇచ్చేసారండి. అంటే ఒక లైన్, ఇది లైన్ L అనుకుంటే ఈ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ మనం ఇంతకు ముందు చేసిన ఫార్ములా ఏంటి, y - y0 = m × x - x0 అని చెప్పి ఒక పాయింట్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుని, అంటే లైన్ మీద ఒక పాయింట్ స్లోప్ ఉంటే ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ కూడా మనం ఇదే అప్లై చేస్తామండి, కాకపోతే కొంచెం చేంజ్ చేస్తాం. ఏంటంటే చూడండి m అంటే స్లోప్ కదా, ఇప్పుడు ఈ స్లోప్ ఆఫ్ ద లైన్ మనకి ఎలా వస్తుంది, దీని మీద 2 పాయింట్స్ ఉన్నాయి కదా,
అంటే 2 పాయింట్స్కి స్లోప్ కనిపెడతాం ఫస్ట్. యాక్చువల్గా 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అని చెప్పి మనం ఏం రాస్తామంటే y మైనస్ y0 y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అని రాస్తాం. అంటే మనం ముందు చెప్పుకున్నది అండ్ ఇది ఒకటేనండి, కాకపోతే ముందు చెప్పుకున్న దాంట్లో మనకు ఒక ఫిక్స్డ్ పాయింటే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ 2 పాయింట్స్ ఇచ్చేస్తారు, మనం ఆ 2 పాయింట్స్ యూజ్ చేసి స్లోప్ కనిపెడతాం ఫస్ట్. ఆ తర్వాత ఏదో ఒక పాయింట్ మీకు కావాలంటే ఫస్ట్ పాయింట్ తీసుకోవచ్చు, లేదంటే సెకండ్ పాయింట్ తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం దాని యొక్క కోఆర్డినేట్స్, అప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో చూడండి. ఫస్ట్ ఈ 2 పాయింట్స్కి స్లోప్ కనిపెట్టానండి. స్లోప్ కనిపెట్టాలంటే మనం ఫస్ట్ పాయింట్ x1, y1, సెకండ్ పాయింట్ x2, y2తో కంపేర్ చేసుకుని స్లోప్ ఫార్ములా ఏంటి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. చాలామంది ఈ స్లోప్ మనం పాయింట్స్కి ఫైండ్ అవుట్ చేస్తున్నామేమో అని అనుకుంటారు. మన స్లోప్ పాయింట్స్కి ఫైండ్ అవుట్ చేయడం కాదు, ఆ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్కి ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. గుర్తించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కంపేర్ చేసుకున్న పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు స్లోప్ ఎంత వస్తుందండి, -5/3 వస్తుంది. ఇప్పుడు 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ యర్ లైన్ y మైనస్ y1 అంటే అక్కడ మనం ఇందాక ఏం తీసుకుంటాం y మైనస్ y0, ఎందుకంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ కాబట్టి. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ x1, y1 అనుకుంటాం కదా, డైరెక్ట్గా ఈ పాయింట్ తీసేసుకుంటాం. లేదు మేము తీసుకోవచ్చా అంటే దీన్ని మేము y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x2 అని తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో y మైనస్ y1 అంటే 1 కదండి, స్లోప్ -5/3 టైమ్స్ x మైనస్ x1 అంటే మళ్ళీ ఇక్కడ మనకి -1 కాబట్టి ఇక్కడ బ్రాకెట్ పెట్టాం. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఈక్వేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, 8th క్వశ్చన్ అండి. ఫస్ట్ సెక్షన్లో ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ PQR అని చెప్పి మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద మీడియన్ త్రూ ద వెర్టెక్స్ R. అంటే మనం మీడియన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అసలు మీడియన్ అంటే ఏంటండి, మీడియన్ అంటే ఇప్పుడు ట్రయాంగిల్లో మనకి 3 వెర్టిసెస్ ఉంటాయి కదా, ఈ విధంగా 1 2 3 ఇలా 3 వెర్టిసెస్ ఉంటాయి కదా. మీరు ఏదైనా ఒక వెర్టెక్స్ తీసుకోండి. ఇక్కడ ప్రస్తుతానికి మనకి వెర్టెక్స్ R అని చెప్పారు కదా, మీడియన్ త్రూ ద వెర్టెక్స్ R అని చెప్పి ఇచ్చారు కదా, R దగ్గర మనం తీసుకుందాం. ఇప్పుడు ఈ వెర్టెక్స్ నుండి ఈ వెర్టెక్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న సైడ్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ని మనము మీడియన్ త్రూ ద వెర్టెక్స్ R అని చెప్పి పిలుస్తామన్నమాట. అర్థమైందండి, ఒక వెర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేస్తే వచ్చేటువంటి లైన్ సెగ్మెంట్ని మనం మీడియన్ అని చెప్తాం. అదేంటి మనం కనిపెట్టాల్సిన లైన్ ఈక్వేషన్ కదా, ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే లైన్ ఈక్వేషన్ అన్నా ఈ లైన్ సెగ్మెంట్ ఈక్వేషన్ అన్నా ఒకటేనండి. ఓకే, అంటే ఇప్పుడు మన గోల్ ఏంటి, ఈ R మరియు M పాయింట్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్లో PQR పాయింట్స్ రాసుకున్నాను. మీడియన్ త్రూ ద వెర్టెక్స్ R అని అన్నా కదా, కాబట్టి నేను ఈ విధంగా డ్రా చేశాను. ఒకవేళ మీడియన్ త్రూ ద వెర్టెక్స్ P అని చెప్పి ఇచ్చారనుకోండి, అప్పుడు నేను ఈ విధంగా డ్రా చేద్దాను. సో ఈ Pకి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఈ సైడ్ QR లేదంటే దీని యొక్క మిడ్ పాయింట్ ఇది అనుకుంటే ఈ Pని ఈ మిడ్ పాయింట్ని జాయిన్ చేసేది మీడియన్ త్రూ ద వెర్టెక్స్ P అవుతుంది. అర్థమవుతుందండి అది. సరే, ప్రస్తుతానికి మనకు అడిగింది చేద్దాము. సో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది మీడియన్ అంటే ఏంటనేది. నేను ఇక్కడ మీడియన్ అంటే ఏంటో రాశానండి, మీకు చదువుకోవడానికి కూడా ఐడియా ఉంటుంది కదా. తర్వాత ఈ M అనేది ఏంటండి, మిడ్ పాయింట్ అన్నమాట. అంటే Pకి Qకి మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, సింపుల్గా దీన్ని x1, y1, దీన్ని x2, y2 అనుకుంటే మిడ్ పాయింట్ x1 + x2/2, y1 + y2/2. అంటే సింపుల్గా x కోఆర్డినేట్స్ని యాడ్ చేసి 2 చేయండి, /2 చేయండి. అలాగే y కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేసి /2 చేయండి. లైట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద PQ ఈజ్ M. అంటే మిడ్ పాయింట్ M అని అనుకుంటున్నాను నేను. అనుకున్నప్పుడు మాత్రమే, మనం ఓన్గా అనుకున్నప్పుడు మాత్రమే రెక్టాంగిల్ యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి. సో ఏమవుతుందండి, x కోఆర్డినేట్స్ని యాడ్ చేసేస్తే 2 + -2/2, y కోఆర్డినేట్స్ 1, ఇక్కడేమో 3 అంటే 1 + 3/2. టోటల్గా మనకి మిడ్ పాయింట్ వచ్చేసింది ఎంత, 0, 2. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వీ విల్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ త్రూ R అనే పాయింట్ మరియు M అనే పాయింట్. M అంటే మిడ్ పాయింట్, R అంటే వెర్టెక్స్. ఈ రెండింటి ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్.
2 పాయింట్స్ ఇచ్చి లైన్ అంటే మనము ఫస్ట్ స్లోప్ కనిపెట్టాలి. ఏంటి స్లోపు? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకుని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లోప్ వస్తుంది. ఎంత వచ్చిందండి? 3/4. ఇప్పుడు మనం పైన యూజ్ చేసుకున్న ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. x1 y1 అంటే ఫస్ట్ పాయింట్ తీసేసుకోండి. మీరు సెకండ్ పాయింట్ తీసుకున్నా నో ప్రాబ్లం, ఆన్సర్ సేమ్ వస్తుంది. సో y మైనస్ ఇక్కడ మనకి x1 y1 అంటే ఎంతండి? r యొక్క కోఆర్డినేట్స్ అంటే 4 5 అన్నమాట. దట్స్ వై y1 అంటే 5, x1 అంటే 4, m అంటే 3/4. సో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మీకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ -3, 5 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. అంటే మనము -3, 5 అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మనం కనిపెట్టాల్సిన ఈక్వేషన్ అనేది ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్కి పర్పెండిక్యులర్గా ఉందంట. అంటే ఇది మనం కనిపెట్టాల్సిందండి. ఎలాగని రాశాను కదా, ఇది మనం కనిపెట్టాల్సింది. అలాగే ఇక్కడ బ్లాక్తో డ్రా చేశాను కదా, బ్లాకింగ్తో. ఇది మనకి ఇచ్చిన లైన్ అన్నమాట. అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని చెప్పి ఇచ్చారు కదా, ఈ 2 పాయింట్స్ ద్వారా ఆ లైన్ ఇది. ఇప్పుడు మనం కనిపెట్టాల్సిన ఈక్వేషన్ ఏంటి? ఈ బ్లూది అన్నమాట. చాలా సింపుల్ అండి. ఈ రెండింటికి మధ్య 90 degrees కదా యాంగిల్. ఫస్ట్ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది? ఈ లైన్ మీద ఒక పాయింట్ ఉంది, అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది అన్నట్టు. స్లోప్ మనం కనిపెట్టాం అనుకోండి, ఈ ఎల్ది మనకి లైన్ ఈక్వేషన్ వచ్చేసినట్టే కదా. మరి స్లోప్ ఎలా కనిపెట్టాలి అంటే ఇక్కడ చూడండి, ఈ లైన్ యొక్క స్లోప్ మనం కనిపెడతాం ఫస్ట్. ఏది? బ్లాక్ లైన్ అంటే ఇచ్చిన లైన్. 2 పాయింట్స్ ఉన్నాయి కదా, స్లోప్ ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, లెట్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ని ఇది ఏ అనుకున్నాను, ఇది బి అనుకున్నాను. స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం, తెలుసు కదా, x1 y1 అనుకోవడము, దీన్ని x2 y2 అనుకుంటే స్లోప్ ఫార్ములా ఇది. ఫైండ్ అవుట్ చేస్తే -1/5 అని వచ్చిందండి. ఈ స్లోప్ని ప్రస్తుతానికి m1 అని చెప్పి అనుకుందాం. దేని స్లోప్ని? ఈ బ్లాక్ లైన్ యొక్క స్లోప్ని. అలాగే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ యొక్క స్లోప్ని m2 అని అనుకుందాం. ఇదే మనకు తెలియదు. అండ్ ఈ 2 కూడా పెర్పెండిక్యులర్ అండి, క్వశ్చన్లో ఇచ్చారు. 2 పెర్పెండిక్యులర్ లైన్స్ యొక్క స్లోప్స్ని మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, ఇలా -1 ఎందుకు వస్తుంది అనేది కూడా నేను వీడియో చేశానండి స్లోప్స్కి సంబంధించి, అవి చూడండి. ఓకే, అంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. మనకి m1 తెలుసు కదండి, m2 కావాలి. సో m1 ట్రాన్స్పోజ్ చేస్తే -1/m1. m1 అంటే -1/5 అంటే మనకి 5 అన్నమాట. ఏంటిది? స్లోప్ ఆఫ్ ద సెకండ్ లైన్ ఎల్. సో ఇప్పుడు మనకి స్లోప్ వచ్చేసింది, ఒక ఫిక్స్డ్ పాయింట్ కూడా వచ్చేసింది. అంటే ఏమవుతుందండి? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x0. సో x0, y0 ప్లేస్లో ఈ కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. ఏ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ డివైడ్స్ ఇట్ ఇన్ ద రేషియో 1:n. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఒక లైన్ ఉందంటండి, అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ అన్నమాట. ఇది ఒక లైన్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్స్ ద్వారా జాయిన్ అయ్యేటువంటి ఫిగర్ అన్నమాట. లైక్ ఈ విధంగా ఇక్కడ బ్లాక్ డ్రా చేశాను కదా, బ్లాక్ది, అది లైన్ సెగ్మెంట్. అంటే లైన్లో చిన్న పార్ట్ అది. ఆ ఎండ్ పాయింట్స్ ఏంటి? లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ 1, 0, 2, 3. ఈ లైన్ సెగ్మెంట్ని మన లైన్ అంటే మనం కనిపెట్టాల్సిన లైను 1:n రేషియోగా డివైడ్ చేసిందంట. అండ్ పర్పెండిక్యులర్గా కూడా ఉందంట. ఇప్పుడు మన లైన్ యొక్క అంటే మనం ఫస్ట్ అనుకున్నాం కదా, దీని యొక్క ఈక్వేషన్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. డయాగ్రమాటికల్గా చూడండి, ఇది లైన్ సెగ్మెంట్ క్వశ్చన్లో ఇచ్చింది. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్. రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. అండ్ రేషియో కూడా మనకి ఎంత అంటే 1:n రేషియోగా డివైడ్ చేస్తుంది. డివైడ్ చేయడం అంటేనండి కట్ చేయడం అన్నమాట. 1:n అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడ నుండి ఇక్కడికి n యూనిట్స్ డిస్టెన్స్లో డివైడ్ చేసింది లేదా కట్ చేసింది అని అర్థం. సరే, ఇక విషయానికి వచ్చేస్తే మన గోల్ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. ఏ లైను? మన పింక్ది ఎల్. ఫైండ్ అవుట్ చేయాలి అంటే లైన్ మీద ఒక పాయింట్ మనకు తెలియాలి, అలాగే లైన్ యొక్క స్లోప్ తెలియాలి. ఈ లైన్ మీద
మనకి స్లోప్ తెలిసిపోతుంది. పాయింట్ విషయం పక్కన పెడితే స్లోప్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసేస్తాం, 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ 2 పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా. సో m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అంటే 2 స్లోప్స్ని ఇంటూ చేస్తే -1 వస్తుంది కదా, ప్రీవియస్గా చేసాం. ఆ ఫార్ములా యూజ్ చేస్తే స్లోప్ వచ్చేస్తుంది. బట్ పాయింట్ ఎలా వస్తుంది అంటే మన లైన్ సెగ్మెంట్ని ఒక చోట డివైడ్ చేసింది, అదే డివైడ్ చేసిందని చెప్పి ఇచ్చారు కదా, అంటే కంపల్సరీ కట్ చేయాలి ఒక చోట. ఆ పాయింట్ని C ఆఫ్ x, y అంటే C అని అనుకుంటున్నాను, దాని కోఆర్డినేట్స్ x, y. ఓకే, ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఈ x, y అనే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. లెట్ ద పాయింట్స్ బి, ఇచ్చిన లైన్ సెగ్మెంట్స్ యొక్క ఎండ్ పాయింట్స్ AB అనుకుంటున్నాను. అండ్ లెట్ ద రిక్వైర్డ్ లైన్ L ఇంటర్సెక్ట్స్ ద సెగ్మెంట్ AB at C. ఈ మన లైన్ సెగ్మెంట్ని C దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందని చెప్పి తీసుకుంటున్నాను. చూడండి, క్లియర్లీ ద పాయింట్ C డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో 1:n. క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో డివైడ్ చేసింది అంటే మనం మరొక రకంగా చెప్పవచ్చు, ఈ పాయింట్ ఇప్పుడు C ఆఫ్ x, y అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసిందని కూడా అనుకోవచ్చు కదండి. అంటే మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేసేయచ్చు కదా, 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేను లైన్ సెగ్మెంట్ వేశాను, మధ్యలో పాయింట్ వేశాను, రేషియో కూడా వేశాను. దీన్ని m1 అని అనుకుందాం రేషియోని, దీన్ని m2 అని చెప్పి అనుకుందాము. ఈ పాయింట్స్ x1, y1, x2, y2. ఇప్పుడు మనకి దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయండి? ఫార్ములా m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ కంపేర్ చేసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫార్ములాలో మనకి స్టెప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని కూడా సింప్లిఫై చేస్తే మనకి టోటల్గా పాయింట్ ఏమొస్తుంది? 2 + n బై 1 + n, 3 బై 1 + n అన్నమాట. ఇదేంటి? C యొక్క కోఆర్డినేట్స్ అంటే డివైడ్ చేసిన పాయింట్, దీని యొక్క కోఆర్డినేట్స్ మనకు వచ్చాయి ఇప్పటికి, అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు స్లోప్ కనిపెడదామండి. ఫస్ట్లో చెప్పాను కదా, స్లోప్ ఆఫ్ AB లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ m1 అని చెప్పి ఆ స్లోప్ కనిపెడదాము. అంటే ఇక్కడ A పాయింట్, B పాయింట్ రాసుకోండి. A పాయింట్ ఏమో 1, 0, అలాగే B పాయింట్ ఏమో 2, 3. సింపుల్గా దీని x1, y1 అదే పైన అనుకున్నాం కదా, x2, y2 అనుకుని స్లోప్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు స్లోప్ 3 వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ యొక్క స్లోప్ m2 అని చెప్పి అనుకుందాం. 2 పెర్పెండిక్యులర్ కదా, ద L ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ సెగ్మెంట్ AB. అంటే 2 స్లోప్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? -1. దీన్ని m2 యొక్క స్లోప్ m2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో m1 అటు ట్రాన్స్పోజ్ చేసేస్తే -1/m1, m1 అంటే 3, కాబట్టి మనకు టోటల్గా m2 ఎంత వచ్చిందండి? -1/3. ఓకే, ఇప్పుడు మనకి ఒక పాయింట్ వచ్చేసిందండి, అలాగే స్లోప్ కూడా వచ్చేసింది. ఈ పాయింట్ని ఫిక్స్డ్ పాయింట్, ఇదేమో స్లోప్. ఫార్ములా ఏమవుతుంది? లైన్ ఈక్వేషన్ ఫార్ములా y - y0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m టైమ్స్ x - x0. సో సింపుల్గా y0 అంటే ఇది, x0 అంటే ఇది, సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఈ స్టెప్ వస్తుంది. ఇది జాగ్రత్తగా చూడండి సింప్లిఫికేషను. ఫస్ట్ ఇక్కడ డినోమినేటర్గా 3 ఉంది కదండి, దాన్ని క్యాన్సిల్ చేయడం కోసం నేను 3తో మల్టిప్లై చేస్తాను మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని కూడా. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది? 3 ఇంటూ y 3y, 3 ఇంటూ 3 9 ఓవర్ 1 + n దట్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + n ఓవర్ 1 + n. సరిపోయిందా? అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఏం చేశానంటేనండి 1 + nతో మల్టిప్లై చేసేదానండి. ఎందుకంటే డినోమినేటర్గా 1 + n ఉంది, అది రిమూవ్ అవ్వాలంటే 1 + nతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేస్తే ఇదిగో ఈ విధంగా, అంటే మల్టిప్లికేషన్ చేసినట్టు కూడా మీకు చూపించాను. చేసేస్తే ఏమవుతుందండి? 3y ఇంటూ 1 + n ఇదిగో. అండ్ ఇది ఈ వాల్యూని మల్టిప్లై చేసేటప్పుడు 1 + n 1 + n క్యాన్సిల్ అయిపోయి 9 ఉంటుంది, ఇదిగో 9. దట్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూ మల్టిప్లై చేసేటప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు 1 + n ఇంటూ ఎక్స్. సరిపోయిందా? ఇప్పుడు ఈ మైనస్ వాల్యూని ఇటు ట్రాన్స్పోజ్ చేసేయండి, దీనికి ఈ -9 ఏమి ఇటు ట్రాన్స్పోజ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? మైనస్ వాల్యూ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్, అలాగే ఇక్కడ ప్లస్ 3y టైమ్స్ 1 + n ఉంది, ఇదిగో. దట్ ఈక్వల్ టు -9ని ట్రాన్స్పోజ్ చేస్తే +9, అంటే 2 + 9 11. సో ఇది n + 11. ఓకే, అంటే టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇచ్చిన తగ్గట్టుగా నేను అరేంజ్ చేశాను అన్నమాట. అర్థమైందండి? విచ్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. తర్వాత 11th క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ దట్ కట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్
ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ అని అర్థం. అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ 2,3. ఒక లైన్ ఉందంట, ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ కట్ చేసింది అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ 2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నారండి. ఇంటర్సెప్ట్ అంటే మనకి ఐడియా ఉండాలండి. ఇప్పుడు ఇంటర్సెప్ట్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేద్దాం. కొంచెం ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ అలాగే ఇది వై యాక్సిస్ అనుకుంటే ఒక లైను ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ని అండ్ వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసిందండి. ఈ పాయింట్ ఉంది చూసారు, అంటే ఇది. ఇప్పుడు ఆరిజిన్ నుండి ఈ లైను ఎక్స్ యాక్సిస్ని ఎంత దూరంలో ఇంటర్సెక్ట్ చేసిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ 3,0 అనుకుందాం, అంటే 3 యూనిట్స్ దూరంలో మల్టిప్లై కట్ చేసింది లైన్ ఎక్స్ యాక్సిస్ని. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్. అలాగే వై యాక్సిస్ని ఈ లైన్ ఎంత దూరంలో ఇంటర్సెక్ట్ చేసిందో ఆరిజిన్కి మరియు ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ని మనము వై ఇంటర్సెప్ట్ అని అంటాం, అంతే. ఓకే, అండ్ ఇంటర్సెప్ట్ అంటే మనకి యాక్చువల్గా డిస్టెన్సే, కాకపోతే ఇంటర్సెప్ట్ నెగిటివ్ కూడా ఉంటాయండి. అదేంటి మరి నెగిటివ్ అంటే డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది కదా అంటే, హియర్ ద సింబల్ నెగిటివ్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఓన్లీ, నాట్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఇప్పుడు -3 అని చెప్పి ఇచ్చారనుకోండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు -3 అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఎక్స్ యాక్సిస్ని లైన్ ఆరిజిన్ నుండి 3 యూనిట్స్ లెఫ్ట్ డైరెక్షన్లో ఇంటర్సెక్ట్ చేసింది, అంటే ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేసిందని అర్థం. అర్థమైందా? అంటే దట్స్ వై ఇక్కడ కోఆర్డినేట్ -3,0 వస్తుంది. డిస్టెన్స్ మాత్రం సేమే కదా, 3 యూనిట్సే అది. ఓకే, ఇక మనము మన ప్రాబ్లంకి వెళ్దాము. మ్యాక్సిమం ఈ తర్వాత నుంచి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇంటర్సెప్ట్ బేస్ చేసుకుని ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, లైన్ కట్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అని అన్నారు కదా ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ద ఇంటర్సెప్ట్ ఏ అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, ఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, అలాగే వై ఇంటర్సెప్ట్ కూడా ఏ అని చెప్పి తీసుకుంటున్నాను అన్నమాట. ఒక్క నిమిషము. ఇక్కడ చూడండి, అంటే మన లైన్ ఇది. ఈ లైను ఎక్స్ యాక్సిస్ని ఆరిజిన్ నుండి ఏ యూనిట్స్ దూరంగా ఇంటర్సెక్ట్ చేసింది, అలాగే వై యాక్సిస్ని కూడా ఏ యూనిట్స్ దూరంలో ఇంటర్సెక్ట్ చేసింది. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నారు కాబట్టి ఇది ఏ, ఇది కూడా ఏ తీసుకున్నా. సో ఈ పాయింట్ ఏమవుతుందండి ఇప్పుడు A,0, ఈ పాయింట్ ఏమవుతుందండి 0,A. అయితే ఇక్కడ కొంతమంది డౌట్ రావాలి, మనకి లైన్ ఇలాగే ఎందుకు తీసుకున్నావు, నువ్వు ఇలా తీసుకోవచ్చు కదా, ఈ డైరెక్షన్లోనే పర్టికులర్గా ఎందుకు తీసుకున్నావు అంటే, యాక్చువల్గా మనం ఇలా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మనకి ఇంటర్సెప్ట్స్ పాజిటివా నెగిటివ్ అనేది తెలియదు, ఇక్కడ తెలియదు కాబట్టి జనరల్గా నేను ఇలా తీసుకున్నాను అంతే. ఇక్కడ మనకు పర్టికులర్గా ఇంటర్సెప్ట్స్ నెగిటివ్ పాజిటివ్ అని తెలిసినప్పుడు అప్పుడు లైన్ యొక్క డైరెక్షన్ మనం మారుస్తాం. సరే, సో ఇది A,0 అండి, ఇదేమవుతుంది 0,A. అండ్ మన లైన్ అనేది 2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని చెప్పి ఇచ్చారు, అవునా కదా. ఇప్పుడు మన లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఏంటి, x/a + y/b = 1. ఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, బి అంటే వై ఇంటర్సెప్ట్. ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్. ఓకేనా, అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది అనేదన్నమాట. ఇక్కడ మనకు వై ఇంటర్సెప్ట్ కూడా ఏ కదండి, అంటే బి ప్లేస్ కూడా ఏ పెట్టేయండి, అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది x/a + y/a = 1. ఇది సో డినోమినేటర్స్ రెండు ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే x + y/a = 1. ఏ ఇక్కడ డివైడ్ చేస్తే ట్రాన్స్పోజ్ చేస్తే x + y = a అని చెప్పి వచ్చింది. ఇది ఏ ఈక్వేషన్, మన లైన్ యొక్క ఈక్వేషన్. కానీ మరి ఏ వాల్యూ ఎంత మనకు తెలుసా, తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మన లైన్ 2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని చెప్పి ఇచ్చారు. అంటే దట్ మీన్స్ ఈ 2,3 అనే పాయింట్ దీనికి సొల్యూషన్ అవుతుంది. అంటే నువ్వు x ప్లేస్లో 2 y ప్లేస్లో 3 తీసుకోవచ్చు. ఇంకో పుట్ x = 2 y = 3 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుందండి, x ప్లేస్లో 2 y ప్లేస్లో 3 పెడితే 2 + 3 = a. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసమే మనం ఈ పాయింట్ తీసుకున్నట్లు లెక్క, క్వశ్చన్లో కూడా అందుకనే ఇస్తాం. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందండి, యాక్చువల్గా x + y = a. మరి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా 5 వచ్చింది. సో దట్స్ వై x + y = 5 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. 12th క్వశ్చన్, ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్, పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్ లైన్లో కొంత పార్ట్ అని, అంటే లైన్ సెగ్మెంట్ అని అర్థం.
ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్, అంటే కోఆర్డినేట్ యాక్సిస్ ఇందాక చెప్పాను కదండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని మనం కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్తాం. ఈజ్ బైసెక్టెడ్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్కి కట్ చేయడము అన్నట్టు. ఎట్ 2p, 2q ఇది పాయింట్. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నమాట. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఉందంటే అండి, ఆ లైను ఇంటర్సెప్ట్ చేసిందంట, అంటే ఇంటర్సెప్ట్స్ కట్ చేసిందంట కోఆర్డినేట్ యాక్సిస్ మీద. ఇప్పుడు ఇంటర్సెప్ట్స్ కట్ చేసినప్పుడు మధ్యలో మనకు పోర్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చేసుకుంటే ఇది ఎల్, ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ నీ పాయింట్ దగ్గర, వై యాక్సిస్ నీ పాయింట్ దగ్గర ఇది కట్ చేసింది, ఎందుకంటే కోఆర్డినేట్ యాక్సిస్ దగ్గర ఇంటర్సెప్ట్ చేసింది అని అన్నారు కదా, అందుకని. ఇప్పుడు ఈ మధ్యలో మీకు కొంత పోర్షన్ కనిపిస్తుంది, చూసారా, ఇదిగో ఇదంతా ఒక పోర్షన్, అంటే లైన్ సెగ్మెంట్ అన్నమాట. ఆ లైన్ సెగ్మెంట్ 2p, 2q అనే పాయింట్ దగ్గర బైసెక్ట్ చేయబడిందంట. అంటే ఎగ్జాక్ట్గా దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ అని అర్థం. ఈ పాయింట్ నుండి దీనికి ఎంత దూరం అయితే ఉందో ఈ పాయింట్ నుండి దీనికి అంతే దూరం ఉంది. సో దట్ దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఈ ఈక్వేషన్, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీ అండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఇంటర్సెప్టెడ్ అని చెప్పి ఇచ్చారు తప్ప ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత, వై ఇంటర్సెప్ట్ ఎంత అనేది మనకి మెన్షన్ చేయలేదు. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ద లైన్ కట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ a, 0, అలాగే వై యాక్సిస్ జీరో బి దగ్గర కట్ చేసింది అని అనుకుంటున్నాను. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమో ఏ అవుతుంది, వై ఇంటర్సెప్ట్ ఏమో బి అవుతుంది. ఇప్పుడు గివెన్ పోర్షన్ ఆఫ్ ద లైన్ ఈజ్ బైసెక్టెడ్ బై ద పాయింట్ 2p, 2q క్వశ్చన్లో ఇచ్చిన రాసుకున్నాను. అంటే దాని అర్థం ఏంటి? దిస్ పాయింట్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ అబౌవ్ 2 పాయింట్స్. అంటే ఈ రెండు పాయింట్స్కి ఈ పాయింట్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది అంతే. ఓకే, సరే. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. మిడ్ పాయింట్ అంటే ఏం చేస్తామండి, a, 0, b ఇచ్చారు. సో ఇచ్చిన పాయింట్ x1, y1, x2, y2 అనుకుంటాం. ఫార్ములా ఏంటి? x1 + x2/2, y1 + y2/2. ఇంక గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారిగా రాయడం అంటే కుదరదు కదా, సో ఇంక గుర్తుంచుకోవాలి. అంటే ఏం లేదు, సింపుల్గా ఎక్స్ కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాము, వై కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం, అంతే. సో a + 0/2 అంటే a/2, b/2 వస్తుందండి మిడ్ పాయింట్. కానీ మిడ్ పాయింట్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పి ఇచ్చారు? 2p, 2q. ఇది మిడ్ పాయింటే, మనం ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేసిన కూడా మిడ్ పాయింటే. రెండు మిడ్ పాయింట్సే కాబట్టి నేను రెండింటిని ఈక్వల్ చేశాను. రెండు పాయింట్స్ని ఈక్వల్ చేసుకున్నప్పుడు వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ని అలాగే వాటి యొక్క వై కోఆర్డినేట్స్ని మనం ఈక్వల్ చేసుకోవచ్చండి. సో ఈక్వల్ చేస్తే 2p = a/2 అండ్ 2q = b/2. దీని ద్వారాగా ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత? a = ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 4p, అలాగే b = 4q అన్నమాట. ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఈ a వాల్యూ మరియు ఈ b వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ pqగా తెలిసింది. అర్థమైందా? నౌ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందండి? x/a + y/b, వేర్ a అంటే x ఇంటర్సెప్ట్, b అంటే y ఇంటర్సెప్ట్. a వాల్యూ మనకి ఎంత వచ్చింది? 4p, అలాగే b వాల్యూ ఎంత వచ్చింది? 4q. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఈక్వేషన్ బోత్ సైడ్స్ కూడా 4తో మల్టిప్లై చేసేసానండి, ఎందుకంటే డినామినేటర్గా 4 ఉంది కదా. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు x/4p + y/4q ఉంది కదా, 4తో మల్టిప్లై చేసినప్పుడు ఈ వాల్యూని మల్టిప్లై చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఈ వాల్యూని మల్టిప్లై చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. దట్ ఈక్వల్ టు మరి 4 × 1, బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి కదా, 4 × 1 అంటే 4. దట్స్ వై వి గెట్ 4. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, డైరెక్ట్గా ఇదే రాసేయచ్చు కదా ఈక్వేషన్ అని చెప్పి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేసినట్టు అంటే, ఇది రాసేయడానికి అండి మరి ఏ వాల్యూ బి వాల్యూ మనకు ఎలా తెలిస్తే, ఈ ఏ బి అనేవి మనం అనుకున్నవి, ఫస్ట్ మనం అనుకున్న వాటితో ఆన్సర్ ఉంటే కుదరదు. అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్లో మనకు ఆన్సర్ ఉండాలి. మనకి ఓన్లీ పాయింట్ 2p, 2q ఇచ్చారు, అంటే ఈక్వేషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 2p, 2qగానే ఉండాలి. ఐ మీన్ 2p, 2q అని కాదు, pqగా ఉండాలి. ఓకే, అందుకని చూడండి దిస్ ఈస్ ద ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ అండి 13th క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ అని చెప్పి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చారు విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ మెజర్డ్ ఇన్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అని. అంటే మనం ఇంతకు ముందు థీటా ఇస్తే స్లోప్ tan θ అని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం లైన్కి. ఇక్కడ ఏంటంటే లైన్ ఇచ్చేసారు,
ఈ లైన్ యొక్క స్లోప్ ద్వారాగా మనం థీటా వాల్యూ అంతా కనిపెట్టాలి. స్లోప్ కాదండి, లైన్ యొక్క స్లోప్ కాదు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఈ లైన్ చూడండి ఏ ఫామ్లో ఉందండి, y is equal to mx plus c ఫామ్లో ఉంది, విచ్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ హ్యావింగ్ ద స్లోప్ m అండ్ ద y ఇంటర్సెప్ట్ c. ఇది మనం వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ అనే కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. సో ఈ విధంగా కంపేర్ చేస్తే m ప్లేస్లో ఏమొచ్చిందండి మనకి -√3. దట్ మీన్స్ స్లోప్ ఈజ్ -√3. స్లోప్ అంటే tan theta is equal to -√3. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ theta. అండ్ మనకి ఇక్కడ √3 రావాలండి. అండ్ tan theta అనేది నెగిటివ్, అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ అంటే మనకి 90 degrees నుండి 180 degrees లోపు ఈ మధ్యలో వాల్యూస్ ఏదన్నా అవుతుంది. ఇప్పుడు మనకి రెఫరెన్స్ చూసుకుంటే 180 - 60, ఎందుకంటే 60 ఎందుకు తీసుకున్నానంటే మనకి tan 60 అంటే √3 వస్తుంది, ఇది మనకు తెలుసు. అలాగే 180 - theta అంటే మనకి మళ్ళీ థీటాయే వస్తుంది. టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ కూడా ఏమీ చేంజ్ అవ్వదు. టెగ్నోమెట్రిక్గా మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. అఫ్కోర్స్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది తప్ప ఫంక్షన్ ఏమీ చేంజ్ అవ్వదు. సో నేను అందుకోసం tan of 180 degrees - 60 వాల్యూ తీసుకున్నానండి. అంటే విచ్ ఈజ్ -tan 60, అంటే విచ్ ఈజ్ -√3. అంటే 180 degrees - 60 degreesకి tan అప్లై చేస్తే -√3 వస్తుంది. అంటే 180 degrees - 60 degrees అంటే ఎంత అండి 120 degrees. సో tan theta ఈజ్ ఈక్వల్ టు -√3 అవ్వాలంటే థీటా ప్లేస్ ఎంత పెట్టుకోవాలంటే మనము 120 degrees. దీన్నే మనము రేడియన్స్లోకి కన్వర్ట్ చేసేస్తే 2π/3 రేడియన్. ఎలా కన్వర్ట్ చేస్తారండి, పై రేడియన్ అంటే 180 degrees కదా, ఇక్కడ మనకి ఎంత వచ్చింది 120 degrees అంటే ఎన్ని రేడియన్, ఇదే కదా. ఇది x అని అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, π × 120, 120 π ఈజ్ ఈక్వల్ టు x × 180 అంటే x × 180. సో ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు 2π/3 రేడియన్ అని చెప్పి వస్తుంది. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్. ఓకే, అంటే మనకి యాంగిల్స్ ఇవన్నీ కూడా స్టాండర్డ్గా రేడియన్స్లోనే ఉంటాయండి, డిగ్రీస్లో తక్కువగా బట్ రేడియన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీరు టెగ్నోమెట్రీ చాప్టర్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, 14th క్వశ్చన్ అండి. తర్వాత ద ఇంటర్సెప్ట్స్ అంటే x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ అని ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ ఆర్ a అండ్ b, అంటే x ఇంటర్సెప్ట్ a మరియు y ఇంటర్సెప్ట్ b అని. ఇఫ్ p is the length of the, జాగ్రత్తగా వినాలి, length of the perpendicular drawn from the horizon to this line, write the value of p in terms of a and b అని చెప్పి అంటున్నారు. అంటే ఒక లైన్ ఉందంట, ఆ లైన్ x యాక్సిస్ని a, 0 దగ్గర, ఎందుకంటే x ఇంటర్సెప్ట్ a అని చెప్పి ఇచ్చారు కాబట్టి x యాక్సిస్ని a, 0 దగ్గర, y ఇంటర్సెప్ట్ b అని చెప్పి ఇచ్చారు కాబట్టి y యాక్సిస్ని 0, b దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందంట. అండ్ ఆరిజన్ నుండి ఈ లైన్కి ఆరిజన్ నుండి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ లైన్కి ఈ పెర్పెండిక్యులర్ యొక్క లెంత్ ఎంత అని చెప్పి ఇచ్చారండి p అని చెప్పి ఇచ్చారు. అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అర్థం. ఆరిజన్ నుండి లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ p అని చెప్పి ఇచ్చారు. మనము ఇప్పుడు ఈ p వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ bలో చెప్పాలంట. ఓకే, మొదట మనం ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందండి x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తాం అలాగే ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 + 7/4 అని ఉంది, దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, 2 × 4 8 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత 7 × 3 21/3 × 4 12. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇప్పుడు నెంబర్స్ని ఎలా అయితే సింప్లిఫై చేసామో ఇక్కడ కూడా అంతే. మొదట x × b bx ప్లస్ తర్వాత a × y ay, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ab ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ab ఇక్కడ డివైడ్ చేస్తుందండి, ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది 1 × ab అంటే ab. ఈ abని ఇట్లా ట్రాన్స్పోజ్ చేసేయండి, bx + ay - ab ఈజ్ ఈక్వల్ టు 0. ఒక స్టాండర్డ్ ఫామ్లో లేదా జనరల్ ఫామ్లో మనం ఈక్వేషన్ తెప్పించేసుకున్నాం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి, p అనేది perpendicular distance from the horizon to the line. మనం అంటే ఈ లైన్ అంటే ఇదే కదా మనం కనిపెట్టిన లైన్, ఈ లైన్కి ఆరిజన్ నుండి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ p అంట. అంటే మనం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనిపెట్టి దానికి p ఈక్వల్ చేస్తే సరిపోద్ది. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, మనం ఒక పాయింట్ తీసుకుని ఒక లైన్ జనరల్ ఫామ్ లైన్ తీసుకుంటే జనరల్ ఫామ్ ఆఫ్ ద లైన్ అంటే
ప్రతి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కూడా ఎలా ఉంటుందని అర్థం. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది? డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ t ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సింపుల్గా ఈ పాయింట్లో ఉన్న x కోఆర్డినేట్ ఈ x ప్లేస్లో, అలాగే y కోఆర్డినేట్ ఈ y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేయడమే అంతే. సో ax1 ప్లస్ by1 ప్లస్ c బై డినోమినేటర్లో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండర్ ద స్క్వేర్ రూట్. మోడ్ మర్చిపోకూడదండి, ఎందుకంటే మన డిస్టెన్స్ కదా ఫైండ్ అవుట్ చేసేది. దట్స్ వై మనకు ఇప్పుడు ఈక్వేషన్ ఇది. పాయింట్ x1, y1 అంటే 0, 0 అంటే x ప్లేస్లో 0, y ప్లేస్లో 0 పెట్టేస్తే ఈ రెండు పోతాయండి. మైనస్ ఏబీ ఉంటుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను చూసారా. సో మైనస్ ఏబీ మోడ్ ఉంది కదా, అంటే మోడ్ ఆఫ్ మైనస్ ఏబీ అని ఉంటుంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? -1 ఇంటూ మోడ్ ఆఫ్ ఏబీ. సో మోడ్ -1 అంటే +1, కాబట్టి తీసేసి డైరెక్ట్గా మీరు మాడ్యులస్ ఏబీ బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఎంతండి? b, కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే ఎంతండి? a. అంటే ఫార్ములాగా మనం కోఎఫిషియంట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చేసాం. అలాగే ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా x కోఎఫిషియంట్ b, y కోఎఫిషియంట్ a అంటే b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తుంది. అలాగే ఒకటే కదా. సో ఇదన్నమాట విచ్ ఈస్ ద ఆన్సర్. అయితే అసలు క్వశ్చన్లో ఏం అడిగారంటే మనం ఏం చేసాం? క్వశ్చన్లో పీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో చెప్పమన్నారు. అంటే పీ యొక్క వాల్యూ మనకి ఏబీలో రావాలి. ఇది వచ్చింది కదా. ఓకే, అంటే క్వశ్చన్లో ఇచ్చిన క్లూనే యూజ్ చేసుకుని మనం చూపించాం అంతే. ఇక్కడ నుండి మనకి సెక్షన్ 2 అండి. సెక్షన్ 2లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 2 అండ్ కట్టింగ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ ఆన్ ద యాక్సిస్ అంటే కోఆర్డినేట్ యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్, హూజ్ సమ్ ఈజ్ 9. చూసారా, x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ని యాడ్ చేస్తే 9 వస్తుందంట. అలాగే లైన్ 2, 2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందంట. ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటా అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ లైన్ తీసుకున్నాను, x ఇంటర్సెప్ట్. ఇక్కడ x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ కట్ చేసిందని చెప్పి ఇచ్చారు తప్ప పర్టికులర్గా ఇది తీసుకోమని ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనం ఏమనుకుందామంటే సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ 9 ఇది క్వశ్చన్లో ఇచ్చింది. అంటే x ఇంటర్సెప్ట్ ప్లస్ y ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో x ఇంటర్సెప్ట్ని a అనుకుందాము, y ఇంటర్సెప్ట్ని b అనుకుందాం. దట్ మీన్స్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 9 అన్నమాట. అంటే x యాక్సిస్ నా లైన్ a, 0 దగ్గర, y యాక్సిస్ని 0, b దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, కట్ చేస్తుంది. అండ్ లైన్ అనేది 2, 2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా డయాగ్రాము. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందండి? ఇంటర్సెప్ట్ ఫామ్లో x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. సో సేమ్ ఇందాక మనం సింప్లిఫై చేసాం కదా, అలాగే సింప్లిఫై చేసేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది 2, 2 ద్వారా పాస్ అవుతుందని చెప్పి ఇచ్చారు. అంటే దాని అర్థం x ప్లస్ 2, y ప్లస్ 2 పెట్టుకోవచ్చు. సో 2, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్లూ వస్తుందండి ఒకటి. దీన్ని ఎలా ఉంచుదాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంతకీ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా అని అనుకోవచ్చు. మరి ఏబి చెప్పాలి కదా, x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ మనకు తెలియాలి కదా. అందుకని ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ అండి. ఇప్పుడు నుంచి చూడండి, మనకి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 9 అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చారు. దీని నుండి a నంటూ ట్రాన్స్పోజ్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు 9 - a కదా, అవునా? ఈ b ఈజ్ ఈక్వల్ టు 9 - a తీసుకువెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకోండి, అంటే ఇందులో. అప్పుడు b ప్లస్ 9 - a సబ్స్టిట్యూట్ చేసుకుంటేనండి మనకి, అంటే సబ్స్టిట్యూట్ చేసుకుని ఇక్కడ సింప్లిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ 10th క్లాస్లో నేర్చుకున్నాము. అయినా సరే నేను ఇక్కడ స్టెప్స్ రాశాను చూడండి. చూస్తే మనకి a ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుందండి, a ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. రెండు వాల్యూస్ రెండు తీసుకోవాలండి. ఫస్ట్ కేస్ 1 a ఈజ్ ఈక్వల్ టు 3 అయితే b ఎంత అవుతుంది ఎలా తెలుస్తుంది? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 9 కదా క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం. అంటే b ఎంత అవుతుంది? 6. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే ఇదే కదా, bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు ab, ఈక్వేషన్ 2. సో సింపుల్గా b ప్లేస్లో a ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో విచ్ గెట్ దిస్ వాల్యూ, అవునా? ఇది అవ్వచ్చు. లేదంటే కేస్ 2లో a ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం అనుకోండి, b ఎంత అవుతుంది? 3 అవుతుంది. మళ్ళీ సేమ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో టోటల్గా మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయండి కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ. ఓకే, సెక్షన్ 2లో సెకండ్ క్వశ్చన్ అండి. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ త్రూ ద పాయింట్ 0, 2 మేకింగ్ అన్ యాంగిల్ 2π/3 విత్ ద పాజిటివ్ x యాక్సిస్.
ఈ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పాయింట్ ఇచ్చేసారు, అలాగే యాంగిల్ కూడా ఇచ్చేసారండి. సో అంటే ఇది ఇంక్లినేషన్ అన్నట్టు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో అన్నారు కదా. సో దీన్ని ఇంక్లినేషన్ థీటా మనం తీసుకుంటే tan థీటా అప్లై చేస్తే స్లోప్ వచ్చేస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, ఆల్సో మరియు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, మనం మరొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎలా ఉంది, ప్యారలల్ టు ఇట్ అంటే మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, దీనికి ప్యారలల్గా ఉందంట. అండ్ క్రాసింగ్ ద వై యాక్సిస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 units బిలో ద ఆరిజన్, అంటే ఆరిజన్కి కింద బిలో వై యాక్సిస్ 2 units దూరంలో ఇంటర్సెక్ట్ చేసిందంట లైన్. ఓకే, డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చూడండి ఒక్కసారి. ఫస్ట్ వైలెట్ ఉంది కదండి, ఇది మన ఫస్ట్ లైన్. ఇది 0,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అంటే అప్రాక్స్గా మనకి 0,2 అంటే ఇక్కడే కదండి, వై యాక్సిస్ మీద ఉంటుంది. అండ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో మనకి 120 degrees అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 120 degrees యాంగిల్ చేస్తుంది. ఫస్ట్ దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఫస్ట్ వీ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, అంటే వైలెట్ లైన్ అని పాసింగ్ త్రూ 0,2 అండ్ యాంగిల్ 120 degrees. సో స్లోప్ ఫైండ్ అవుట్ చేసేస్తే tan 120 degrees. 120 degrees మనం ఎలా రాసుకోవచ్చండి, 90 + 30. tan 90 + θ అంటే -cot θ. సో θ ప్లేస్లో 30 ఉంది కాబట్టి -cot 30 మనం టెక్నోమెట్రీలో నేర్చుకున్నాము, అదే ఇక్కడ చెప్తున్నాను. సో -cot 30 అంటేనండి √3 అంటే టోటల్గా స్లోప్ వచ్చేసిందండి. అలాగే మనకు పాయింట్ కూడా ఉంది లైన్ మీద, ఏంటా పాయింట్ 0,2 విచ్ ఈస్ ద ఫిక్స్డ్ పాయింట్, ఇది x0, y0. సో స్లోపు మరియు పాయింట్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది, y - y0 = m × x - x0. సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది ఇదిగో. అయితే ఇప్పుడు సెకండ్ లైన్ ఈక్వేషన్ చూద్దాం. ఈ లైన్ అండి ఇదే అంటే ఫస్ట్ లైన్కి ప్యారలల్గా ఉంది, అందుకని ఇదే డైరెక్షన్లో డ్రా చేశాను. అండ్ వై యాక్సిస్ని ఆరిజన్కి కింద 2 units దూరంగా ఇంటర్సెక్ట్ చేసింది, అంటే ఇదే కదా, ఇది ఆరిజన్, ఇది 2 units డిస్టెన్స్ కింద, అంటే పాయింట్ ఏమవుతుంది 0,-2. ఓకే కదా. ఓకే, మరి దీని ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, లైన్ మీద ఒక పాయింట్ ఉంది. ఓకే, మరి స్లోప్ తెలిస్తే ఈక్వేషన్ అయిపోతుంది. మరి స్లోప్ ఎలా వస్తుందండి అంటే ఈ లైన్ ఫస్ట్ లైన్కి ప్యారలల్గా ఉందంటే అండి, ప్యారలల్గా ఉండేటువంటి 2 లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. స్లోప్స్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్ ఆర్ ఈక్వల్, అంటే మొదటి లైన్ యొక్క స్లోప్ ఎంత అయితే ఉంటుందో సెకండ్ లైన్ యొక్క స్లోప్ కూడా అంతే. దట్స్ వై నేను ఇక్కడ రాసిన మ్యాటర్ అంతా చూడండి. ఓకే, సో సెకండ్ లైన్ యొక్క స్లోప్ కూడా ఏమవుతుందండి -√3 అండ్ పాయింట్ 0,-2. ఇక్కడ x0, y0 ఇది అనుకోండి. స్లోప్ ఏమో m = -√3. సో మళ్ళీ సేమ్ ఫార్ములా, సేమ్ ఈక్వేషన్ y - y0 = m × m × x - x0. సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఇది వస్తుంది. రెండు కన్ఫ్యూజ్ అవుతుందండి, రెండు ఒకటి కాదు. చూడండి ఇక్కడ √3 × x + y - 2 = 0. ఇక్కడ √3 × x + y + 2 = 0. ఓన్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే √3 × x + y - 2 = 0 వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇది వచ్చింది. ఎక్కడ డిఫరెన్స్ ఉందండి మనకి, ఓన్లీ డిఫరెన్స్ అట్ కాన్స్టెంట్ టర్మ్. ఎందుకంటే ఎక్స్ టర్మ్ వై టర్మ్ సేమ్, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్లోనే డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో +2 ఉంది, ఇక్కడేమో -2 ఉంది. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్యారలల్ లైన్స్ చూడడానికి ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఒకేలా ఉంటాయి, కాన్స్టెంట్ మాత్రమే మారుతుంది అని అర్థం. ఓకే, సో ఈ రెండు కూడా మనకి ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ సెక్షన్ 2లో థర్డ్ ప్రాబ్లం, ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజన్ టు ఏ లైన్ మీట్స్ ఇట్ అంటే లైన్ అని. ఓకే, అట్ ఏ పాయింట్ -2,9 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. అంటే ఒక లైన్ ఉందంట, ఆ లైన్ ఆరిజన్ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ లైన్కి, ఆ పర్పెండిక్యులర్ ఆ లైన్ని -2,9 దగ్గర మీట్ అయిందంట. అయితే ఆ ఈక్వేషన్ యొక్క లైన్ అడుగుతున్నారు. సో నేను లైన్ ఈ విధంగా తీసుకుంటున్నానండి, గ్రీన్ ఉంది కదా అదే లైన్. ఆరిజన్ నుండి అంటే ఇక్కడ నుండి ఒక పర్పెండిక్యులర్ అంటే మన లైన్కి 90 degrees ఉండే విధంగా ఒక లైన్ అనుకోవచ్చు, లేదంటే ఒక లైన్ సెగ్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా ఒకటే. పోనీ ఒక లైన్ అని అనుకుందాం. ఒక లైన్ డ్రా చేస్తే అది మన లైన్ ఎక్కడ మీట్ అయిందంట -2,9 దగ్గర. ఆ పాయింట్ని P అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలండి, మన లైన్ L యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, L యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ మీద ఒక పాయింట్ మనకు తెలుసు -2,9, స్లోప్ తెలిస్తే అయిపోద్ది. స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, సింపుల్, ఓపీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసేసాం అనుకోండి, ఆటోమేటిక్గా దీని స్లోప్ వచ్చేసినట్టే. ఎందుకంటే ఓపీ అనేది మన లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఓపీ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి
లెట్ ద గివెన్ పాయింట్ P -2, 9 అండ్ ఆరిజన్ 0, 0. ఫస్ట్ ఈ రెండింటికి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం x1, y1, x2, y2 అనుకుని స్లోప్ ఫార్ములా y2 - y1 x2 - x1 ఫార్ములా అప్లై చేస్తేనండి టోటల్ -9/2 వస్తుంది. ఇది దేని స్లోపు? ఇది ఈ లైన్ యొక్క స్లోపు ఎంత? -9/2. ఇప్పుడు ఈ లైన్కి మన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ పర్పెండిక్యులర్గా ఉంది. అంటే స్లోప్ ఆఫ్ L ఈజ్ m2. మన లైన్ స్లోప్ m2 అనుకుందాం మన ఫైండ్ అవుట్ చేయాల్సింది. OP ఈజ్ పర్పెండిక్యులర్ టు L. అంటే వీటి స్లోప్స్ని ఇంటూ చేస్తే ఏమవుతుంది? -1కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు m1 అటు ట్రాన్స్పోజ్ చేసేద్దామండి. అంటే -1/m1. m1 అంటే ఎంత? మనం కనిపెట్టాం కదా స్లోప్, అదే. సో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే 2/9 వస్తుంది. అంటే మన లైన్ యొక్క స్లోప్ వచ్చేసింది. సో ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసింది, స్లోప్ వచ్చేసింది. అంటే లైన్ ఈక్వేషన్ ఏమవుతుందండి? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y - y0 ఈజ్ ఈక్వల్ టు m times x - x0. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఈక్వేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2లో 4th క్వశ్చన్ అండి. ద లెంత్ L ఇన్ సెంటీమీటర్స్ ఆఫ్ ఏ కాపర్ రాడ్. అంటే కాపర్ రాడ్ అంటే అప్రాక్స్గా మనం ఎలా తీసుకుందాం, ఇలా ఒక కాపర్ రాడ్ ఉంది అనుకుంటే దీని యొక్క లెంత్ ఇచ్చినట్టు అన్నమాట. ఈజ్ ఏ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ సెల్సియస్ టెంపరేచర్ C. అంటే L అనే లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్లో ఉంది, లీనియర్ ఫంక్షన్. ఇప్పుడు లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటంటే AX + B అనేది మనం జనరల్గా తీసుకుంటాం. లీనియర్ ఫంక్షన్ అంటే డిగ్రీ 1 ఉండాలన్నమాట. ఇప్పుడు L అంటే లెంత్ అనేది లీనియర్ ఫంక్షన్ ఆఫ్ C అంటే మనకి వేరియబుల్ ప్లేస్లో క్యాపిటల్ C అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా నీకు టెంపరేచర్ తెలిస్తే ఈ లెంత్ కూడా తెలుస్తుంది అని అర్థం. రెండింటికి ఆ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయని అర్థం. ఇక్కడ లీనియర్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక వాల్యూ మరొక దానికి కనెక్ట్ అయ్యి ఉందని అర్థం. అంటే నీకు టెంపరేచర్ తెలిస్తే ఆటోమేటిక్గా లెంత్ కూడా తెలుస్తుంది అని అర్థం. సరే, అండ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 124.942 సెంటీమీటర్స్ వెన్ C ఈజ్ ఈక్వల్ టు 20. అంటే టెంపరేచర్ కదా C అంటే, టెంపరేచర్ 20 degrees ఉన్నప్పుడు ఆ రాడ్ యొక్క లెంత్ 124.942 సెంటీమీటర్స్ ఉందంట. అలాగే టెంపరేచర్ 110 degrees ఇంక్రీజ్ అయినప్పుడు ఆ రాడ్ యొక్క లెంత్ 125.134 సెంటీమీటర్స్ ఉందంట. ఎక్స్ప్రెస్ L ఇన్ టర్మ్స్ ఆఫ్ C అని చెప్పి ఇచ్చారండి. అసలు మనం చేసే చాప్టర్ ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. చూడండి, చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ లెంత్ అనేది లీనియర్ ఫంక్షన్ ఆఫ్ సెల్సియస్ అని చెప్పి ఇచ్చారు కదా. మనము అంటే ఒక వాల్యూ మరొక వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు ఈక్వేషన్స్ అవి ఫైండ్ అవుట్ చేసాం. అందులో మనకి 2x + y + 3 = 0 ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చాయి. అంటే దాని అర్థం ఒక ఈక్వేషన్లో 2 అన్నోన్స్ ఉన్నాయని. ఆ 2 అన్నోన్స్ ఏంటంటే ఇక్కడ ఒకటి లెంత్, మరొకటేమో టెంపరేచర్ అన్నమాట. అంతే, అంతకుమించి ఏం కాదు. అదవుతుందండి. సో ఇప్పుడు దీన్ని మనం కోఆర్డినేట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసుకుంటే చూడండి, ఇఫ్ వీ కన్సిడర్ ది సిచ్యువేషన్ యూజింగ్ కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్ నేను టెంపరేచర్గా తీసుకుంటున్నాను, వై కోఆర్డినేట్స్ ఏమో లెంత్గా తీసుకుంటున్నాను. లేదు, ఎక్స్ కోఆర్డినేట్ మనం లెంత్గా తీసుకోవచ్చు, వై కోఆర్డినేట్ని టెంపరేచర్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం C ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 20 అయితే L ఎంత? 124.942. అంటే పాయింట్ మనకి ఏమవుతుంది? ఎక్స్ కోఆర్డినేట్ టెంపరేచర్ కాబట్టి 20, ఇది లెంత్, ఇది ఒక పాయింట్ P అని చెప్పి అనుకుందాం. ఆల్సో మరొకటి ఇచ్చారు, C ఈజ్ ఈక్వల్ టు 110 అయితే అంటే టెంపరేచర్, L ఏమో 125.134, ఇది కూడా పాయింట్ ఫామ్గా రాసుకుని Q అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు మనము వై ఫైండ్ లైన్ ఈక్వేషన్, ఈ రెండు పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టెంపరేచర్కి ఈ లెంత్కి మధ్యన ఉన్న కనెక్షన్ తెలిసిపోతుంది. మనం ఇంతకు ముందు 2 పాయింట్స్ 2, 3, 4, 5 ఇలా 2 పాయింట్స్ ఇస్తేనండి మనం ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది? ఈ ఎక్స్ కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 వచ్చిందని అనుకుందాం. అంటే దీని అర్థం ఏంటి? ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్లో ఉన్న ఎక్స్ కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్కి మధ్య కనెక్షన్ మనకి ఏంటో తెలుస్తుంది. అర్థమవుతుందా? అందుకోసమే మనకి ఇచ్చిన వాల్యూస్ని కోఆర్డినేట్స్గా కన్వర్ట్ చేసి 2 పాయింట్స్గా తీసుకొని ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ మనం కనిపెడితే ఆటోమేటిక్గా ఈ టెంపరేచర్కి సెల్సియస్కి
టెంపరేచర్కి లెంత్కి మధ్యన ఉన్న రిలేషన్ తెలిసిపోతుంది మనకి, ఎందుకంటే మనం వీటిని ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అనుకున్నాం కాబట్టి. అర్థమైందండి? సరే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇక మనం నార్మల్ ప్రాసెస్ పైన చేసాం కదా, ఈక్వేషన్స్ అలా చేసుకోవడమే. ఫస్ట్ పి అనే పాయింట్, అలాగే తర్వాత క్యూ అనే పాయింట్, x1 కామా ఇది x1, ఇదంతా y1, ఇది x2, ఇదంతా y2. ఫస్ట్ మనకి లైన్ ఈక్వేషన్ ఏమవుతుందండి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా స్లోప్. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అని వేసేవాళ్ళం కదా. నేను ఈ స్లోప్ వేసుకు డైరెక్ట్గా ఫార్ములా రాసేసాను, అంతే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి, y మైనస్ y1 అంటే ఇది అంతా కదండి, ఇదిగో y మైనస్ y1 దట్ ఈక్వల్ టు y2 మైనస్ y1, y2 అంటే 125.134, ఇదిగో మైనస్ y1 అంటే 124.942 బై x2 అంటే 110, ఇదిగో మైనస్ x1 అంటే 20. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని ఇక్కడ కంపేర్ చేసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే, అంతే. టైమ్స్ x మైనస్ x1 అంటే 20, సరిపోయిందండి. ఇక్కడ చూడండి, y అంటే ఇక్కడ మనకి y కోఆర్డినేట్ రిప్రజెంటేషన్ కాబట్టి y కోఆర్డినేట్ మనం ఏమనుకున్నాం, లెంత్ కాబట్టి L. అలాగే x అంటే మనకి x కోఆర్డినేట్ రిప్రజెంటేషన్ కాబట్టి ఎంత అనుకున్నాము, C, పైన అనుకున్నాం కదా అది. సో C అంటే టెంపరేచర్ అండి, మరి వేరేది అనుకోవద్దు. ఇక్కడ పర్టికులర్గా నేను L C అని ఎందుకు తీసుకున్నాను అంటే మన క్వశ్చన్లో Lకి Cకే రిలేషన్ చెప్పాలి. అండ్ దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటేనండి 0.192 వస్తుంది. ఎలా చేస్తారు సింప్లిఫికేషన్, 125.134 సేమ్ పాయింట్ కింద పాయింట్ వచ్చే విధంగా ప్లేసెస్తో అరేంజ్ చేసుకోండి. ఇక్కడ 124 లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ 942 ఉంది. ఇక్కడ నార్మల్ సబ్ట్రాక్షనే మనకి తెలిసిందే కాబట్టి ఆ సబ్ట్రాక్షన్ చేసుకుంటే మీకు 0.192 వస్తుందండి. డినోమినేటర్గా 110 మైనస్ 20 అంటే 90. అండ్ ఈ మైనస్ వాల్యూ ఇటు ట్రాన్స్పోజ్ చేసేస్తే ప్లస్. సో టోటల్గా L ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కదా, ఇదే మన రిలేషన్ అనమాట. అంటే Lకి Cకి మధ్య రిలేషన్ ఇది. అర్థమైందా? విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి, ఇది కూడా సేమ్ 4th క్వశ్చన్ లాగా ఉంటుంది. చూడండి, ద ఓనర్ ఆఫ్ ఏ మిల్క్ స్టోర్ ఫైండ్స్ దట్ హీ కెన్ సెల్ 980 liters of milk each week at ₹14 per liter. అంటే ఒక మిల్క్ స్టోర్ ఓనర్ అంట ఒక్క వారానికి లీటర్ 14 చొప్పున, అంటే 1 లీటర్ 14 రూపాయలు అండి, లీటర్ 14 రూపాయలు చొప్పున 980 లీటర్ మిల్క్ అమ్ముతాడంట. అలాగే 1220 liters of milk each week at Rs 16 rupees per liter. అంటే ఒకవేళ లీటర్ యొక్క కాస్ట్ 16 రూపీస్ అయితే వారానికి 1220 liters ఆఫ్ మిల్క్ అమ్ముతాడంట. అంటే తను అబ్జర్వ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఎజ్యూమింగ్ అంటే అనుకోమంటున్నారు ఏమని, ఎజ్యూమింగ్ ఏ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అంటే ప్రైస్కి మరియు డిమాండ్ అంటే క్వాంటిటీకి మధ్య రిలేషన్ ఉంది అని అంటున్నారు. హౌ మెనీ లీటర్స్ కుడ్ హీ సెల్ వీక్లీ ఎట్ 17 రూపీస్ పర్ లీటర్. అంటే ఒకవేళ లీటర్ 17 రూపీస్ అయితే తను ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ అమ్ముతాడు అని చెప్పి క్వశ్చన్ అన్నమాట. మనం చేయాల్సింది ఏంటంటేనండి, ఇక్కడ రిలేషన్షిప్ దేనికి మధ్య ఉందని చెప్పి ఇచ్చారు, ప్రైస్ కాస్ట్కి మరియు క్వాంటిటీకి లీటర్స్ ఆఫ్ మిల్క్కి. దట్స్ వై వీటిని కోఆర్డినేట్స్గా మనం కన్సిడర్ చేసేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఎందుకంటే మనకి రెండు క్లూస్ ఇచ్చారు, ఆ 2 క్లూస్ని 2 పాయింట్స్గా తీసేసుకుని సేమ్ పై ప్రాబ్లంగానండి మనకి కనెక్షన్ వస్తుంది. అంటే అలా తీసుకుని లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, కాస్ట్కి మరియు క్వాంటిటీకి మధ్యన ఉన్న కనెక్షన్ ఒక ఈక్వేషన్ రూపంగా వస్తుంది మనకి. అప్పుడు మనకి ఆ ఈక్వేషన్లో కాస్ట్ ప్లేస్ వర్డ్ 17 రూపీస్ పెట్టేస్తే ఈ క్వాంటిటీ ఎంతో తెలిసిపోతుంది, అంతే. చూసారా? అంటే డైలీ లైఫ్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని మనకి ఇక్కడ ఇస్తారన్నమాట. ఇలా ఎందుకు అంటే మనం నేర్చుకున్న మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అనేది మనం ఎంతవరకు మన డైలీ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్కి యాక్టివిటీస్కి అప్లై చేయగలుగుతున్నాం అనేది మనకి తెలియడం కోసం. కన్సిడర్ ద సిచ్యువేషన్ యూజింగ్ కోఆర్డినేట్స్ సిన్స్ దేర్ ఈజ్ ఎ లీనియర్ రిలేషన్ బిట్వీన్ కాస్ట్ అండ్ డిమాండ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి, డిమాండ్ అంటే లీటర్స్ 980 liters 1220 liters అదనమాట. కాస్ట్ అంటే ప్రైస్. మనము కాస్ట్ని ఎక్స్ కోఆర్డినేట్గా తీసుకుందాము, అలాగే డిమాండ్ అంటే క్వాంటిటీని వై కోఆర్డినేట్గా తీసుకుందాం. లేదు మేము క్వాంటిటీని ఎక్స్ కోఆర్డినేట్గా తీసుకుంటాము, కాస్ట్ని వై కోఆర్డినేట్గా తీసుకుంటాము, ఆన్సర్ వస్తుంది అంటే వస్తుంది, నో ప్రాబ్లం.
అంటే దీని ప్రకారం ఏం రాసుకోవచ్చండి, ప్రైస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్, క్వాంటిటీ అంటే వై కోఆర్డినేట్. సరే, గివెన్ ఫస్ట్ క్లూ ఏంటి, 1 లీటరు 14 రూపీస్ అయితే 980 లీటర్స్ సెల్ అమ్ముతారంట. అంటే పాయింట్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ కాస్ట్ అంటే ప్రైస్ కాబట్టి 14, తర్వాత క్వాంటిటీ 980, ఇది ఒక పాయింట్ పి అని చెప్పి అనుకుందాం. తర్వాత అదేవిధంగా సెకండ్ క్లూ ప్రకారం లీటర్ 16 రూపీస్ అయితే 1220 లీటర్స్ అమ్ముతారంట. ఈ పాయింట్ని క్యూ అని అనుకుందాము, ఇది కాస్ట్, ఇదేమో క్వాంటిటీ. సరిపోయింది కదా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసేస్తే, అంటే ఇక్కడ యాక్చువల్గా మనకు స్ట్రైట్ లైన్ కాదండి కనిపెట్టేది, మీరు ఇక్కడ అది చూసుకోవాలి. మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఫార్ములా అఫ్కోర్స్ స్ట్రైట్ లైన్ ఫార్ములా వేస్తున్నాం, అంటే దాని అర్థం మనకి స్ట్రైట్ లైన్ కనిపెడుతున్నాం అని కాదు. ఈ క్వాంటిటీకి మరియు ఈ కాస్ట్కి మధ్యన ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ రిలేషన్ మనకి త్రూ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. దట్స్ వే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ మిల్క్ ఈ కాస్ట్ ఇచ్చినప్పుడు అసలు మనం స్ట్రైట్ లైన్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అని చెప్పి మీకు డౌట్ రాకూడదు. ఓకే, అంటే వచ్చినా నేను మీకు చెప్పాను కదా అది. సరే, 2 పాయింట్స్ రాసుకున్నానండి, x1, y1 సేమ్ ఇక మనం ముందు చేసినట్టే లైన్ ఈక్వేషన్ ఇదిగో ఇదే రాశాను. y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 అంటే స్లోప్ y2 - y1 బై x2 - x1 టైమ్స్ x - x1. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటేనండి, సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈక్వేషన్ వస్తుంది. అండ్ ఫర్దర్గా ఇంకా దీన్ని కూడా సింప్లిఫై చేసేసుకుంటే మీకు ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఈ x అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, కాస్ట్ ఎక్స్ కోఆర్డినేట్. అలాగే y అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, క్వాంటిటీ అంటే 980 లీటర్స్ అలా అన్నమాట. ఇప్పుడు మనకి ఏం తెలిసింది ఈ ఈక్వేషన్ ద్వారాగా, కాస్ట్కి మరియు క్వాంటిటీకి మధ్యనున్న కనెక్షన్ తెలిసింది. సరే, ఇప్పుడు మనకి ఏంటి తెలిస్తే ఉపయోగం ఏంటి అంటే, నౌ వీ విల్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లీటర్స్ హీ సెల్ వీక్లీ అట్ 17 రూపీస్ పర్ లీటర్. అడిగారు కదా క్వశ్చన్లో, ఒకవేళ కాస్ట్ 17 రూపీస్ పర్ లీటర్ అయితే ఎంత క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్ అమ్ముతాము అంటే, కాస్ట్ ఇచ్చారు అంటే ఎక్స్ వాల్యూ ఇచ్చారు, వై వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సింపుల్గా ఎక్స్ ప్లేస్లో 17 పెట్టేసి వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి. ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో 17 పెడితే వై ప్లేస్లో ఎంత వస్తుందండి, 1340. అంటే ఒకవేళ లీటర్ మిల్క్ 17 రూపీస్ అయితే ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ అమ్ముతారండి, 1340 లీటర్స్ ఆఫ్ మిల్క్ అమ్ముతారంట. సెకండ్ సెక్షన్లో 6th క్వశ్చన్ అండి, ఏ కామా బి అనే పాయింట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సిస్ షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ అని చెప్పి మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. అంటేనండి ఇక్కడ ఒక లైన్ ఉంది, ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మధ్యలో ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సిస్ అన్న కదా, ఇక్కడ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అని. ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మధ్యలో ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ అంటే ఇది. ఈ లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్ ఏ కామా బి అంట. అయితే మనము ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి కంపల్సరీ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంటుంది, వై ఇంటర్సెప్ట్ కూడా ఉంటుందండి. లెట్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఆల్ఫా అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఆల్ఫా అని చెప్పి అనుకుంటున్నాను, వై ఇంటర్సెప్ట్ని బీటా అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, మనం ముందు ఏబి అనుకునే వాళ్ళం, ఇక్కడ మళ్ళీ ఆల్ఫా బీటా అనుకుంటున్నాం ఏంటి అని అంటే, ఇక్కడ ఇచ్చిన పాయింట్ కూడా ఏ కామా బి కదండి, మళ్ళీ మనం కూడా ఏబి అనుకుంటే రాంగ్ వస్తుంది. దట్స్ వై నేను డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఆల్ఫా అండ్ బీటా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ కామా బి అనేది మిడ్ పాయింట్ అన్నారు. దేనికి మిడ్ పాయింట్, ఈ లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్. లైన్ సెగ్మెంట్ అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆల్ఫా అన్నప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందండి, ఆల్ఫా కామా 0. అలాగే వై ఇంటర్సెప్ట్ బీటా అన్నప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందండి, 0 కామా బీటా. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఏ కామా బి అంటండి. అంటే ఫస్ట్ మనం ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే ఏం చేస్తాము, మిడ్ పాయింట్ అంటే సింపుల్గా ఎక్స్ కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేయి, 0 ప్లస్ ఆల్ఫా లేదా ఆల్ఫా ప్లస్ 0/2 కామా 0 ప్లస్ బీటా/2 ఎలా అయినా ఒకటే. సో ఆల్ఫా/2 బీటా/2 ఈ 2 పాయింట్స్కి మిడ్ పాయింట్. కానీ క్వశ్చన్ ప్రకారం మిడ్ పాయింట్ ఏ కామా బి అని చెప్పి ఇచ్చారు కదా, అందుకని రెండింటిని ఈక్వల్ చేసేసాం. ఆ 2 పాయింట్స్ని ఈక్వల్ చేసామంటే దాని అర్థం వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు, వాటి యొక్క వై కోఆర్డినేట్స్ని కూడా మనము ఈక్వల్ చేసుకోవచ్చు. ఓకే, దాని ప్రకారం చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా/2, బి ఈజ్ ఈక్వల్ టు బీటా/2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2a వచ్చిందండి, బీటా ఈజ్ ఈక్వల్ టు 2b వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/x ఇంటర్సెప్ట్ ప్లస్ y/y ఇంటర్సెప్ట్.
ఓకేనా, ఇక్కడ చిన్న మిస్టేకు, ఇది బీ కాదు బీటా. మనం ఫస్ట్లో అనుకున్నాం చూడండి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆల్ఫా మరియు వై ఇంటర్సెప్ట్ బీటా అని, అవునా కదా. అంటే ఈక్వేషన్ మనకి ఏమవుతుందండి, ఎక్స్ బై ఆల్ఫా ప్లస్ వై బై బీటా ఈక్వల్ టు 1. కానీ ఆల్ఫా అంటే ఎంత 2a, కాబట్టి ఇది ఆల్ఫా ప్లస్గా 2a రాసేసాము. అలాగే బీటా అంటే ఎంత 2b, ఇది ఇక్కడ కూడా సేమ్ 2తో మల్టిప్లై చేసేసానండి బోత్ సైడ్స్, ఎందుకంటే డినోమినేటర్గా 2 ఉంది కదా. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి మనకి టోటల్గా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి వస్తుంది. అంటే మనకు ఆన్సర్ అదే ఇచ్చారు కదా, ఇది చూపించాలి, షో దట్ అని చెప్పి ఇచ్చారు కదా. సో చివరికి మనము అదే చూపించాలి. తర్వాత 7th ప్రాబ్లం అండి, సెక్షన్ 2లో 7th ప్రాబ్లం. పాయింట్ ఆర్ హెచ్ కామా కే, అంటే ఇవి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఈ ముందుండే క్యాపిటల్ లెటర్ ఏమో ఆ పాయింట్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి లెటర్, అంటే దాని యొక్క నేమ్ అని కూడా చెప్పొచ్చు. డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సిస్, ఇక్కడ చూడాలి బిట్వీన్ ద యాక్సిస్, లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సిస్ అంటే అది ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మధ్యలో ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ అని అర్థం. అప్పుడు మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంటుంది, వై ఇంటర్సెప్ట్ కూడా ఉంటుంది. ఇలా బిట్వీన్ ద యాక్సిస్ అన్నప్పుడు మీకు కంపల్సరీ ఇంటర్సెప్ట్ ఫామ్లోనే ఈక్వేషన్ తీసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఓకే, సో ఈ పాయింట్ లైన్ సెగ్మెంట్ని 1:2 రేషియోగా డివైడ్ చేసిందంటే అండి, అయితే ఆ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. సేమ్ ఇది పైన మనం చేసాం కదా అదే టైప్, కాకపోతే పైన మిడ్ పాయింట్ ఇచ్చేసారు, ఇక్కడ అయితే ఇది 1:2 రేషియోగా డివైడ్ చేసిందని చెప్పి ఇచ్చారు అంతే. సరే, ఇక్కడ నేను ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఏమో ఏ అనుకుంటున్నానండి, వై ఇంటర్సెప్ట్ని ఏమో బి అని అనుకుంటున్నాను. ఇందాకేమో ఆల్ఫా అనుకున్నావు, బీటా అనుకున్నావు, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఏబి అనుకుంటున్నావు అంటే ఇందాక క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ కామా బిగా ఉంది పాయింట్, ఇక్కడ మనకి హెచ్ కామా కే కదా, దట్స్ వై నో ప్రాబ్లం. ఒకసారి డయాగ్రామ్ కూడా చూసేద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది మన లైన్ ఏంటి గ్రీన్ ఉంది కదా, గ్రీన్ది. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అయినప్పుడు పాయింట్ ఏమవుతుందండి, ఇది ఏ కామా 0. అలాగే వై ఇంటర్సెప్ట్ బి అయినప్పుడు పాయింట్ ఏమవుతుందండి 0 కామా బి. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ని, ఇదిగో ఈ లైన్ సెగ్మెంట్ని హెచ్ కామా కే అనే పాయింట్ 1:2 రేషియోగా డివైడ్ చేసిందంట. ఓకే, 1:2 రేషియో అంటే మనం ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ నుండి తీసుకుంటే 1:2 ఈ విధంగా, అంటే ఇక్కడ నుండి 1 యూనిట్ డిస్టెన్స్, ఇక్కడ నుండి 2 యూనిట్ డిస్టెన్స్ అన్నట్టు. ఓకే, దీన్ని నేను సపరేట్గా డ్రా చేశాను చూడండి. పి ఏ కామా 0 అంటే ఈ పాయింట్ పి అనుకున్నాను, ఈ పాయింట్ని క్యూ అనుకున్నాను, అండ్ ఇది ఆర్ కదా క్వశ్చన్లో ఇచ్చింది, ఇది ఇక్కడ డ్రా చేసాను చూడండి. పి ఆర్ క్యూ రేషియో కూడా ఉంది. ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ పర్టికులర్ రేషియోగా డివైడ్ చేసినప్పుడు మనకి వెంటనే గుర్తుకు రావాల్సింది సెక్షన్ ఫార్ములా. సో ఇది m1 అండి, ఇది m2, ఈ పాయింట్ x1 కామా y1, ఈ పాయింట్ x2 కామా y2. ఇప్పుడు మనకి దీని యొక్క కోఆర్డినేట్స్ ఈ సెక్షన్ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. దట్స్ వై h కామా k ఈజ్ ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సింపుల్గా ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వచ్చేస్తుందండి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే టోటల్గా 2a/3 కామా b/3 వస్తుంది. అంటే h కామా k ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో రెండు పాయింట్స్ ఈక్వల్ కాబట్టి మనం ఎక్స్ కోఆర్డినేట్స్ని అలాగే వై కోఆర్డినేట్స్ని కూడా ఈక్వల్ చేసుకుని ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇంతకు ముందేమో మనము ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఎందుకంటే మనము అనుకున్న వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందండి. మనం ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆల్ఫా వై ఇంటర్సెప్ట్ బీటా అని అనుకున్నాం. ఇక్కడే మనం లైన్ ఈక్వేషన్ చెప్పేయచ్చు. ఏమవుతుంది, ఎక్స్ బై ఆల్ఫా ప్లస్ వై బై బీటా ఈక్వల్ టు 1 అని ఇంటర్సెప్ట్ ఫార్మ్లో. మరి ఆల్ఫా ఎంత బీటా ఎంత మనకి తెలియదు కదా, ఇలా ఉంచేయకూడదు. ఇలా ఉంచేస్తే ఇది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఆల్ఫా ఎంత బీటా ఎంతో చెప్పాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ అడిగారు, మనకి అలాగే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్ బి కదా, సో ఈ ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసిస్తే సరిపోద్ది కదా అని మీరు అనుకోవచ్చు. మరి ఏబి అంటే ఏంటండి, ఈ ఏబి మనం అనుకున్నావు కాబట్టి ఆ ఏబిని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్లో రాయాలి మనం. దట్స్ వై ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3h/2, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3k. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ వేయండి. ఏంటి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1, ఏ అంటే 3h/2, బి అంటే 3k. అర్థమైందా? ఈ డినోమినేటర్లో ఉన్నట్టు న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఎక్స్ని మనం x/1 అని రాసుకోవచ్చండి. అలాగే డినోమినేటర్లో 3h/2 అని ఉంది. ఈ డినోమినేటర్లో ఉన్నట్టు యాక్చువల్లీ ఇది ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాస్తాము, సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేస్తాం, అంటే 2/3h. సో దట్ ఇట్ బికమ్స్ 2x/3h అన్నమాట. ఓకే, ఇదిగో అండ్ ఈ y/3కి అలాగే ఉంచేసాను, ఏం డిస్టర్బ్ చేయలేదు. దట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దామండి. డైరెక్ట్గా ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం కదా, అలా చేసేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2x ఇంటూ 3k అంటే 2 3 6 kx 6kx ప్లస్ 3h ఇంటూ y అంటే 3hy బై
3h ఇంటూ 3k అంటే 3 3 9 hk అన్నట్టు, అవునా కదా? అంటే ఇది 9hk. ఈ 9hk ఇక్కడ డివైడ్ చేస్తుందంటే అటు ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే టోటల్గా 6kh ప్లస్ 3hy ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 9hk అంటే 9hk. అండ్ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో డివైడ్ చేయొచ్చేమో కదా. 3 2 6, 3 1 3, 3 3 9 అంటే 2kh ప్లస్ hy ఈజ్ ఈక్వల్ టు 3kh ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం అండి. సెక్షన్ 2లో 8th ప్రాబ్లం. ఇందులో మళ్ళీ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. లైన్ యొక్క కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ పాయింట్స్ అనేవి కొలీనియర్ అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా మనకి కొలీనియర్ పాయింట్స్ అంటేనండి సింపుల్గా ఇప్పుడు 3 పాయింట్స్ ఇచ్చారు కదా, ఏ బి సి అని అనుకుని మనం ఫస్ట్ 2 ఏకి బికి స్లోప్ ఫైండ్ అవుట్ చేసేసి పాయింట్స్కి బికి సికి స్లోప్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఈ 2 ఈక్వల్గా వస్తే కొలీనియర్, ఈక్వల్గా రాకపోతే నాన్ కొలీనియర్ అని చెప్తాం. బట్ ఇక్కడ అలా కాకుండా కాన్సెప్ట్ ఆఫ్ ద లైన్ యూజ్ చేయి, అంటే లైన్ ఈక్వేషన్ ద్వారాగా నువ్వు చెప్పాలి. ఓకే, కొలీనియర్ అంటే మనందరికీ తెలుసు 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే ఆ 3 పాయింట్స్ని మనం కొలీనియర్ అని చెప్తాం. మనం చేసేది ఏంటంటేనండి ఇక్కడ మొదటి పాయింట్ని ఏ, రెండో పాయింట్ని బి, మూడో పాయింట్ సి అని చెప్పి అనుకుంటాం. మనం ఫస్ట్ మొదటి 2 పాయింట్ల ద్వారా పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు మనకి ఈక్వేషన్ వస్తుంది కదా. ఎగ్జాంపుల్కి 2x + y + 3 = 0 వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు ఈ మూడో పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ సాటిస్ఫై అయిందంటే దాని అర్థం ఈ పాయింట్ కూడా లైన్ మీద ఉన్నట్టే, అంటే 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నట్టు. ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వలేదంటే దాని అర్థం నాన్ కొలీనియర్ అని. అర్థమైందా? అంతే. చూడండి ప్రాసెస్ అయితే అంతే. మొదట గివెన్ పాయింట్స్ని లెట్ అంటే నేను అనుకుంటున్నాను ఏబిసి అని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ వీ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ త్రూ ఏ అండ్ బి. ఏని బికి ఏ పాయింట్ బి పాయింట్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్ కనిపెడుతున్నాం. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుందండి? సింపుల్గా x1, y1, x2, y2 అనుకుని లైన్ ఈక్వేషన్ y - y1 ఈజ్ ఈక్వల్ టు ఇది స్లోప్ కదా, x - x1. సో స్లోప్ ఫైండ్ అవుట్ చేసేసి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లైన్ ఈక్వేషన్ ఇది వస్తుంది. అంటే బేసిక్ కాల్కులేషన్సే కదండి, ఆల్రెడీ మనం ప్రీవియస్గా చాలా ప్రాబ్లమ్ చేసాం. నేను అందుకని ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏంటిది, దేని రిప్రజెంట్ చేస్తుంది? మొదట 2 పాయింట్స్ ఏ మరియు బి పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఇది. ఇప్పుడు సి అనే పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై చేస్తే ఆ సి అనే పాయింట్ కూడా దీని మీద ఉంటుంది. సాటిస్ఫై అవ్వకపోతే దీని మీద ఉంటుంది, అంటే బయట ఎక్కడ ఉంటుంది. సో 3 ఒక దాని మీద ఉంటే అంటే సాటిస్ఫై అయినప్పుడు 3 ఒక దాని మీద ఉంటాయి కాబట్టి అప్పుడు మనకి కొలీనియర్ అని చెప్తాం. సరే చూద్దాం. పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్గా వస్తేనే లైన్ మీద ఉన్నట్టు. ఎల్హెచ్ఎస్ ఏంటి? 2x - 5y - 6 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ. x + y 8, y + 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది అన్న ఆన్సర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి ఈ పాయింట్ లైన్ మీద ఉంది. దట్స్ వై 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి. సో 3 పాయింట్స్ కొలీనియర్ అన్నమాట. అర్థమైందా? అలాగే రెండో క్వశ్చన్ కూడా సేమ్, ఇంకా పాయింట్స్ మారినాయి అంతే. ఇక ప్రాసెస్ అంతా సేమేనండి. నేను ఇక్కడ సింప్లిఫికేషన్ ఆఫ్ ఫార్ములాస్ మొత్తం అన్నీ రాశాను. సేమ్ అలాగే ఉంటుంది, పైన ఫస్ట్ ప్రాబ్లం చేసిన విధంగానే ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఫాలో అయితే సరిపోద్ది. అండ్ ఇక 3rd ప్రాబ్లం అండి, ఇది కొంచెం చెప్తాను ఎందుకంటే మనకి నెంబర్స్ అవ్వలేదు, ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏ, అలాగే ఏ కామా బి ప్లస్ సి, అండ్ సెకండ్ పాయింట్ క్యూ, బి కామా సి ప్లస్ ఏ, థర్డ్ పాయింట్ సి కామా ఏ ప్లస్ బి. ఇందాక 2 క్వశ్చన్లోని పాయింట్స్ని ఏబిసి అని చెప్పి అనుకున్నాను, ఇక్కడ పిక్యూఆర్ అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకనండి? ఎందుకంటే ఇక్కడ లోపల కూడా మనకి కోఆర్డినేట్స్ ఏబిసిలే, మళ్ళీ బయట కూడా మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసాం అనుకోండి, ఎందుకు ప్రొనౌన్సియేషన్లో అది మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ వై నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ వీ ఫైండ్ ఈక్వేషన్ అంటే మొదట 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ పిక్యూ. సేమ్ మళ్ళీ ప్రాసెస్ సేమే, చేంజ్ అవ్వదండి. x1, y1 ఇది x2, y2. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ సేమ్ ఫార్ములా. ఇక్కడ చూడండి, y1 అంటే ఇదంతా y1 y మైనస్ ఆఫ్ y1 కాబట్టి మైనస్ ఆఫ్ బ్రాకెట్ పెట్టండి, ఎందుకంటే 2 టర్మ్స్ ఉన్నాయి కదా లోపల. అండ్ ఇక్కడ y2 అంటే c ప్లస్ ఏ, ఇదిగో c ప్లస్ ఏ మైనస్ y1 అంటే b ప్లస్ సి, మైనస్ ఆఫ్ b ప్లస్ సి, 2 టర్మ్స్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి. బై x2 అంటే b,
x1 అంటే ఏ, సో b మైనస్ ఏ టైమ్స్ x మైనస్ x1 అంటే ఏ అంటే ఏం లేదు, ఈ సబ్స్టిట్యూషన్ చేసుకోవడమే అంతే. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మైనస్ ఇంటూ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సి అండ్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అండి. ఈ డినోమినేటర్లో ఉన్న బి మైనస్ ఏని నేను ఈ విధంగా రాసుకున్నాను, అంటే మైనస్ బయటికి తీసుకున్నాను. సో మైనస్ ఇంటూ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి మైనస్ ఏనే ఈ విధంగా రాసుకున్నాను అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇలా ఎందుకు రాశానంటే మనకి న్యూమరేటర్లో ఏ మైనస్ బి ఉందండి, ఇక మిగిలింది డినోమినేటర్ని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాసుకుంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదా, దట్స్ వై. సో క్యాన్సిలేషన్ అయిపోతే మైనస్ ఉంటుందండి, అంటే వై మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, మైనస్తో మల్టిప్లై చేసేయండి, మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ. అలాగే ఇక్కడ కూడా మైనస్ ఇంటూ బి మైనస్ ఇంటూ సి మైనస్ సి. సరిపోయిందా? ఇప్పుడు వీటిని రీఅరేంజ్ చేయండి, అంటే మైనస్ ఎక్స్ని ఇటు పట్టుకొచ్చేసి ఏని కూడా ఇటు పట్టుకొచ్చేస్తే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇటు వచ్చేసింది కాబట్టి ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏ ఇటు వచ్చేస్తే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్, మొదట 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క ఈక్వేషన్. ఇప్పుడు ఈ మూడో పాయింట్ అనేది ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో, జాగ్రత్తగా చూడాలి. ఎల్హెచ్ఎస్ అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. సో ఎక్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ సి పెట్టాలి, వై ప్లేస్లో ఏ ప్లస్ బి పెట్టాలి. ఇదిగోండి ఎక్స్ ప్లేస్లో సి ప్లస్ వై ప్లేస్లో ఏ ప్లస్ బి. ఈ మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఇది 3 ఇక్కడ రాసేసాం. ఇప్పుడు చూడండి ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్. టోటల్గా అన్ని క్యాన్సిల్ అయిపోయి ఎంత వచ్చేసింది? 0. దట్ మీన్స్ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ద వాల్యూ 0 ఆన్ ద ఆర్హెచ్ఎస్ side also. So LHS is equal to RHS. That's why the point R lies on the line through PQ. That means PQ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్ మీద R అనే పాయింట్ కూడా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? PQR ఒకే లైన్ మీద ఉన్నాయని అర్థం. సో గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.